Good morning everyone. Welcome to today's Hindu analysis by LTX classes. ఈరోజు మీరు హిందూ పేపర్ ఓపెన్ చేస్తే ద హోల్ ఎడిషన్ వాజ్ డామినేటెడ్ బై బడ్జెట్ అండ్ యూనియన్ బడ్జెట్ అనేది నిన్న ప్రజెంట్ చేసి ఫైనాన్స్ మినిస్టర్ ప్రజెంట్ చేసిన విషయం మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద పేజెస్ అండ్ మోస్ట్ ఆఫ్ ద ఆర్టికల్స్ వర్ రిలేటెడ్ టు బడ్జెట్ 2021-22. So in this analysis, I am not picking up any articles related to budget 2021-22. సో బడ్జెట్ గురించి నేను అసలు ఏమీ మాట్లాడట్లేదండి ఈ ఆర్టికల్. నేను స్పెషల్గా బడ్జెట్ మీద కంప్లీట్ కాంప్రహెన్సివ్గా ఒక వీడియో అనేది చేద్దాం. అండ్ అదర్ రిలవెంట్ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో యూపీఎస్సీ రిలవెంట్ ఆర్టికల్స్ వాటన్నిటిని డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. అండ్ ద ఫస్ట్ ఆర్టికల్ దట్ వీఆర్ డిస్కసింగ్ టుడే, ఈరోజు మనం మాట్లాడుకోబోయే మొదటి ఆర్టికల్, గవర్నమెంట్ అగ్రీస్ టు మెయింటైన్ స్టేట్ షేర్ ఇన్ ద డివిజిబుల్ పూల్ ఆఫ్ ట్యాక్సెస్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్, జిఎస్ పేపర్ 2 అండి. సెంట్రల్ స్టేట్ రిలేషన్స్లో మాట్లాడుకుంటాము. జాగ్రత్తగా వింటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ బిఫోర్ అనలైజింగ్ దిస్ ఆర్టికల్, లెట్ us వన్స్ టాక్ అబౌట్ ఆర్ ఆన్లైన్ కోర్సెస్. ఫస్ట్ వన్, మన తాలూకా యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ గురించి మాట్లాడదాం. చూడండి, ఒక్కసారి వినండి అమ్మ. యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఏదైతే ఉంటుందో దీన్ని కంప్లీట్గా రీవ్యాంప్ చేయడం అనేది జరిగింది. ముందు ఏవైతే ఉండేవో అవి కాకుండా మనకి కరెక్ట్గా ప్రిలిమ్స్కి ఎన్ని రోజులు ఉందంటే 120 days ఉందమ్మా. 120 daysలో గత 12 నెలల యొక్క కరెంట్ అఫైర్స్ మీకు కాంప్రహెన్సివ్గా కవర్ చేయాలని చెప్పి రివిజన్ అనేది చేయించాలి. టకటక అన్నీ మొత్తం కల్చర్, ఆర్ట్కి సంబంధించింది, కల్చర్కి సంబంధించింది, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, ఇంపార్టెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్, స్కీమ్స్ కానీ లేకపోతే గవర్నమెంట్ పాలసీస్, గ్లోబల్ ఈవెంట్స్, ఇనిషియేటివ్స్. సో మొత్తం కాంప్రహెన్సివ్గా మీకు అన్ని రకాలుగా అన్ని మంత్స్, లాస్ట్ 12 months, లాస్ట్ జూన్ 2020 నుంచి ప్రెజెంట్ మే 2021 వరకు కాంప్రహెన్సివ్గా కవర్ చేయాలని చెప్పి యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ని చిన్న రీవ్యాంప్ చేయడం అనేది జరిగింది. యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఫీజు ఎంత అంటే 10,000 అమ్మ. 10,000కి గుర్తుపెట్టుకోండి, మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది వస్తుంది. ఒక్కసారి జాయిన్ అయితే ఫర్ ఎవర్ మీకు ఆ యాక్సెస్ అనేది ఉంటుంది. యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్లో మీకు ఏమొస్తాయి? ఫస్ట్ ఫోర్మోస్ట్ డైలీ హిందూ అనాలిసిస్ అనేది ఎవ్రీడే జరుగుతుంది. హిందూ అనాలిసిస్తో పాటు మనం ఇక్కడ ఎడిటోరియల్స్ ఏవైతే కవర్ చేయట్లేదో ఎడిటోరియల్స్ ఓన్లీ పెయిడ్ వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది. హిందూ అనాలిసిస్ యొక్క హ్యాండ్ రిటర్న్ పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది మన యాప్లో. 3 ఇంకా నెక్స్ట్, ఇప్పుడు రివిజన్ ప్రోగ్రామ్ చూడండి. రివిజన్ బూస్టర్ల కింద ఇది చేసాము, లాంచ్ చేస్తూ ఉన్నాము. దీనిలో మీకు ఏమొస్తాయి అంటే 120 days ఉన్నాయి కదా. సో ఈచ్ 10 days, ప్రతి ఒక్క 10 days నేను ఏం చేస్తానంటే ఎవ్రీ మంత్ ఆ మంత్లో జరిగినటువంటి కరెంట్ అఫైర్స్ ఏవైతే అంటే ఇప్పుడు ఈరోజు 2వ తారీఖు, ఫిబ్రవరి 2వ తారీఖు నుంచి ఫిబ్రవరి 10వ తారీఖు నేను ఏం డిస్కస్ చేస్తాను అంటే జూన్ 2020 కరెంట్ అఫైర్స్ అనేవి కాంప్రహెన్సివ్గా 10 రోజుల్లో కవర్ చేస్తాను డీటెయిల్డ్గా. ఒకరోజు ఏం మాట్లాడతానంటే సోషల్ ఇష్యూస్ గురించి మాట్లాడతాను, ఇంకొక రోజు ఏం మాట్లాడతానంటే పాలిటీ గురించి మాట్లాడతాను, ఇంకొక రోజు ఇంటర్నేషనల్ రిలేషన్స్కి రిలేటెడ్ మనకి కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మాట్లాడతాను, ఇంకొక రోజు సైన్స్ అండ్ టెక్నాలజీకి రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ మాట్లాడతాను, ఇంకొక రోజు ఎన్విరాన్మెంట్కి రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ మాట్లాడతాను. అర్థమైందా? ఇంకొక రోజు స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, స్కీమ్స్ అండ్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో న్యూస్లోకి ఏవొచ్చే ఆ మంత్ అంతా ఆ ఒక్క రోజు అలా మాట్లాడడం అనేది జరుగుతుంది. ఇవన్నీ మీకు రికార్డెడ్ వీడియో సెషన్ ఏ రోజుకి ఆ రోజు అప్లోడ్ అయిపోతుంది. బై 8 PM, నైట్ 8 PM కల్లా రెస్పెక్టివ్ వీడియోస్ ఏవైతే చేస్తూ ఉన్నానో అవి అప్లోడ్ అయిపోతూ ఉంటాయి. అండ్ మీకు కాంప్రహెన్సివ్గా ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క ఇది అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఎవ్రీ 10 daysకి ఒక మంత్ అయిపోతుంది కదా, అవ్వగానే నేను ఏం చేయబోతున్నాం అంటే మేము ఒక టెస్ట్ అనేది కండక్ట్ చేస్తాం, కాంప్రహెన్సివ్గా గ్రాండ్ టెస్ట్. సో ఆ టెస్ట్లో మీ స్కోర్ ఏదైతే ఉంటుందో స్కోర్ అనేది విజిబుల్ చేస్తాం, మీ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని చెప్పి కూడా మీరు తెలుసుకోవచ్చు. దాంతోపాటు ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ టెస్ట్లు అనేవి నార్మల్గానే ఉంటాయి మనకి. ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ కాకుండా చెప్తున్నాను, ప్రతి 10 రోజులకి ఒక కరెంట్ అఫైర్స్ టెస్ట్ అనేది మీకు పెట్టడం అనేది జరుగుతుంది. ఇది యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఏదైతే ఉంటుందో దానిలో మీకు వచ్చేటటువంటి థింగ్స్ అండి. అర్థమైందా? సో కాంప్రహెన్సివ్గా మొత్తం ప్రిలిమ్స్ కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ అనేది అవుతుంది. ప్రిలిమ్స్ ముఖ్యంగా మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఆల్మోస్ట్ 40 to 50% క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ నుంచి అడగడం అనేది జరుగుతుంది. రైట్, డోంట్ టేక్ ఇట్ ఎనీ ఛాన్స్ అండి. ఆలోచించి టైం వేస్ట్ చేసుకోవద్దు. ఇంత ఎఫెక్టివ్గా చెప్తున్నానంటే ఆలోచించండి. అండ్ వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ ప్లాన్, వెరీ స్మార్ట్లీ ప్రిపేర్డ్ ప్లాన్, వెరీ
వెల్ డిజైన్ ప్లాన్ అనేది మాకుంది. సో ప్రిలిమ్స్ మీరు సీరియస్ ఆస్పిరెంట్ అయితే ప్రిలిమ్స్ ఎలా అయినా క్రాక్ చేయాలి, కరెంట్ అఫైర్స్లో మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి అనుకుంటే కమ్ అండ్ జాయిన్ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్. సో వాట్ ఆఫ్టర్ ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత సంగతి ఏంటి సార్? మరి ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత ఆ రెగ్యులర్ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఏదైతే ఉంటుందో అది మామూలుగానే జరుగుతుంది. దానికి మీకు యాక్సెస్ ఎప్పటికీ ఉంటుంది. చెప్పాను కదా, లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్. ప్రిలిమ్స్ 2020 అయిపోగానే ఏం జరుగుతుంది? రెగ్యులర్ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఏదైతే ఉంటుందో అప్పుడు ఏం చేస్తాం? హిందూ అనాలిసిస్, ఎడిటోరియల్స్, హ్యాండ్ రిటన్ పీడిఎఫ్తో పాటు ఇలా రివిజన్ సెషన్స్ కాకుండా ఏముంటాయి? ఎంసీక్యూ సెషన్స్, మెయిన్స్ సెషన్స్, అర్థమైందా? ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ టెస్ట్, ఇవన్నీ ఉండడం అనేది జరుగుతుంది. ఒకసారి జాయిన్ అయితే లైఫ్ టైం. సో ఎంత అండి ఫీజు? 10,000 రూపాయలు ఫీజు. 10,000 రూపాయలు ఎన్ని ఇన్స్టాల్మెంట్లో కట్టాలి? 2 ఇన్స్టాల్మెంట్స్లో కట్టాలమ్మా. 5,000 ఈచ్. 10,000 రూపాయలు మీరు కడితే లైఫ్ టైం మీకు కరెంట్ అఫైర్స్ నేను చెప్పడం అనేది జరుగుతుంది. నేనే చెప్తాను స్వయాన, ప్రతిదీ విడమరిచి పోసగుచ్చి చక్కగా బేసిక్స్ నుంచి చెప్పడం అనేది జరుగుతుంది. రైట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్. ఇప్పుడు ఒకసారి యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్ ఏదైతే ఉంటుందో దాని గురించి మాట్లాడదాం. చూడండి, లెట్స్ లుక్ ఎట్ ద ఫ్లాగ్షిప్ కోర్స్ అండ్ ప్రీమియం కోర్స్ ఆఫర్డ్ బై అవర్ ఇన్స్టిట్యూట్. మన యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఏదైతే ఉంటుందో ఇన్ఫినిటీ గురించి మాట్లాడదాం. దిస్ ఈజ్ ద హయ్యెస్ట్ లెవెల్ కోర్స్ అండి. ఇది ఒక్కటి తీసుకుంటే మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసేటటువంటి అన్ని కోర్సెస్కి మీరు సబ్స్క్రైబ్ అయినట్టే. అర్థమైందా? సో యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్ ఏదైతే ఉందో అది ప్రిలిమ్స్, మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ అప్రోచ్లో ఉంటుంది. బిగినర్ సెంట్రిక్ అప్రోచ్ ఉంటుందమ్మా. పునాదుల నుంచి లోతుల నుంచి మీకు ఫ్రమ్ వెరీ బేసిక్స్ నుంచి చెప్పడం అనేది జరుగుతుంది. ముందు ఎన్సీఆర్టీస్ చదవాలా, రిఫరెన్స్ బుక్స్ చదవాలి, ఇలాంటి అపోహలు అయితే మీకు అక్కర్లేదు. ఫ్రమ్ వెరీ బేసిక్స్ నుంచి చెప్పడం అనేది జరుగుతుంది. డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది చేపిస్తాము. మీరు జాయిన్ అయిన మొదటి రోజు నుంచే మీకు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది జరుగుతుంది. మేము ఇచ్చే క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేస్తారు. మీరు రాసే ఆన్సర్స్కి రెస్పెక్టివ్ ఫ్యాకల్టీ మెంబర్స్ కరెక్ట్ చేస్తారు. కరెక్ట్ చేసి ఇండివిజువల్గా కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ సీసాట్ ఏదైతే ఉంటుందో ఇది కూడా కలిపే వస్తుందండి. సీసాట్కి మేము సెపరేట్గా ఇది చేయట్లేదు, ఛార్జ్ చేయట్లేదు. యూపీఎస్సీ ఇన్ఫినిటీ కమ్స్ విత్ సీసాట్తో కలిపే రావడం అనేది జరుగుతుంది. ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఎస్ఎస్సీ, సీజీఎల్ యాడ్ ఆన్. సపోజ్ మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు మధ్యలో ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ పడింది అనుకోండి, మామూలుగా యూ పీపుల్ టెన్ టు గో విత్ ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ టూ. మీరు అది కూడా రాయాలనుకుంటారు. సో దానికి వేరే ఇన్స్టిట్యూట్ దగ్గరికి పరిగెత్తడం ఎందుకు? వితౌట్ టేకింగ్ ఏ సింగిల్ పెనీ, రూపాయి కూడా తీసుకోకుండా ఆ ఎక్స్ట్రా సిలబస్ కూడా మేమే కవర్ చేస్తాం. లోయెస్ట్ ఫీ ఇన్ ద కంట్రీ. దేశంలోనే మీరు ఎక్కడ చూసుకున్నా యూపీఎస్సీకి ఇంతకంటే తక్కువ ఫీజు అనేది లేదు. ఎందుకు అంటే వీఆర్ ఆఫరింగ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. ఒక్కసారి జాయిన్ అయితే ఫర్ ఎవర్ బోత్ లైవ్ క్లాసెస్కి, రికార్డెడ్ సెషన్స్కి మీకు యాక్సెస్ అనేది ఉంటుంది. ఫర్ ఎవర్ ఉంటుంది. ఆలోచించండి, అర్థమైందా? చాలా క్లియర్గా ప్రతిదీ స్టూడెంట్ సెంట్రిక్గా ఉంటుందండి. స్టూడెంట్స్కి ఏం కావాలో ప్రతిదీ మేము చేయడం అనేది జరుగుతుంది. అట్మోస్ట్ కేర్ తీసుకోవడం అనేది జరుగుతుంది. లైఫ్ టైం వ్యాలిడిటీతో ఇస్తున్నాం. సరే సార్, ఫీజు ఎంత అంటే 45,000 రూపాయలు సింగిల్ పేమెంట్ చేస్తే. లేదు సార్ మేము ఆ నెలకు 5,000 లెక్క కట్టుకుంటాము అంటే 55,000 రూపాయలు. నెలకు 5,000 చొప్పున 11 నెలల్లో చక్కగా కట్టుకోవచ్చు. సింగిల్ పేమెంట్ చేస్తే మీకు ఏకంగా 10,000 తగ్గుతుంది, 45,000 రూపాయలకి రావడం అనేది జరుగుతుంది. 45,000 రూపాయలకి లైఫ్ టైం వ్యాలిడిటీతో యూపీఎస్సీ ఇన్ఫినిటీ, ప్రిలిమ్స్, మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ, దాంతోపాటు సీసాట్ ఇంక్లూడ్ చేస్తున్నాం. ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఎస్ఎస్సీ, సీజీఎల్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నాం. అండ్ చెక్ ద క్వాలిటీ ఆఫ్ టీచింగ్. క్వాలిటీ ఆఫ్ టీచింగ్ నచ్చితేనే జాయిన్ అవ్వండి. ఫీజు గురించి ఆలోచించమాకండి. మొదట బాగా చెప్తున్నారా జాయిన్ అవ్వండి, లేదు అంటే ప్లీజ్ మీరు ఎక్కడ బాగా చెప్తే అక్కడ జాయిన్ అవ్వండి. అర్థమైందా? సో మా ట్రయల్ వీడియోస్ అన్నీ ఉంటాయి. మా మీద గట్టి నమ్మకంతో చెప్తున్నాం, టీచింగ్ ఫ్యాకల్టీ యొక్క ఎబిలిటీ మీద. చాలా క్లియర్గా ఉంటాయి మా క్లాసెస్. ఆలోచించండి, మీకు చాలా వాల్యూ ఎడిషన్ అనేది జరుగుతుంది. సో ఇఫ్ యూ వాంట్ టు జాయిన్, అడ్మిషన్స్కి ఎవరిని కాంటాక్ట్ చేయాలి అంటే ఇది ప్రత్యూష మేడం నెంబర్. ప్రత్యూష మేడంకి కాంటాక్ట్ చేయండి. ఎల్స్ ఇదిగోండి అడ్మిషన్స్కి ఇది కూడా సేమ్ నెంబర్ ఆ రెండు. సో మేడంకి ఫోన్ చేసి చక్కగా మీరు జాయిన్ అవ్వచ్చు. రైట్. సో ట్రయల్ క్లాసెస్ కావాలి అంటే ఒకసారి ఎలా ఉంటాయి లైవ్ క్లాసెస్, ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే కింద వాట్సాప్ గ్రూప్ లింక్ ఒకటి ఇస్తాను, దానిలో జాయిన్ అవ్వండి. ఇఫ్ యూ జాయిన్ దోస్ వాట్సాప్ గ్రూప్స్, సో లైవ్ క్లాసెస్కి మీకు యాక్సెస్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. రైట్. ఈరోజు మొదటి ఆర్టికల్ ఏదైతే ఉంటుందో దాన్ని డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. చూడండి అమ్మ. సో ఇఫ్ యూ డిస్కస్ ద ఫస్ట్ ఆర్టికల్ టుడే, దట్ ఈజ్ టాకింగ్ అబౌట్ ద 15th ఫైనాన్స్ కమిషన్. 15th ఫైనాన్స్ కమిషన్ తాలూకా రికమెండేషన్స్ ఏవైతే ఉన్నాయో దాని గురించి మాట్లాడడం అనేది జరుగుతుంది. ఏంటా రికమెండేషన్స్, ఏంటి జరిగిందో చూద్దాము. చూడండి.
సో ఈ రికమెండేషన్స్ ఇవన్నీ మీరు తెలుసుకోవాలంటే మీకు ఒక బ్యాక్గ్రౌండ్ తెలియాలి. ఏంటా బ్యాక్గ్రౌండ్ అంటే డివిజిబుల్ పూల్ ఆఫ్ ట్యాక్సెస్ ఏదైతే ఉంటుందో దాని గురించి తెలియాలి. వాట్ ఈస్ దిస్ డివిజిబుల్ పూల్ ఆఫ్ ట్యాక్సెస్? డివిజిబుల్ పూల్ ఆఫ్ ట్యాక్సెస్ గురించి తెలియాలంటే సెంటర్ అనేది రాష్ట్ర ప్రభుత్వాలకి డబ్బులు ఎలా ఇస్తుందో మీకు తెలియాలి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకి డబ్బులు ఎలా ఇస్తుంది, ఇది ప్రశ్న. హౌ డూ స్టేట్స్ గెట్ రెవెన్యూ ఫ్రమ్ ద సెంటర్? ఇప్పుడు ఎలా వస్తుంది అంటే సెంటర్ అనేది స్టేట్స్కి డబ్బులు ఎలా ఇస్తుందంటే 4 విధాలుగా ఇస్తుంది. ఒకటి డివల్యూషన్. డివల్యూషన్ అంటే షేరింగ్ ఆఫ్ ట్యాక్సెస్. చూడండి, స్టేట్ షేర్ ఆఫ్ ట్యాక్సెస్. ఇప్పుడు సపోజ్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్లు అనేవి వసూలు చేస్తుంది కదా, ఈ ట్యాక్స్లన్నింటినీ ఏమంటారు అంటే గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూ అంటాం. ఈ గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూ ఏదైతే ఉంటుందో ఈ గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూని ఎవరు షేర్ చేసుకుంటారు? బోత్ సెంట్రల్ గవర్నమెంట్, 2 స్టేట్ గవర్నమెంట్. మరి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఏ ప్రాతిపదికన షేర్ చేసుకోవాలి సార్? సగం సగంగా సర్దుకుంటాయా లేకపోతే ఏం జరుగుతుంది? అర్థమైంది. ఎందుకంటే సెంటర్ మీద కాస్త ఎక్కువ బాధ్యతలు ఉంటాయి కదా, డిఫెన్స్ చూసుకోవాలి, దాంతోపాటు ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని చూసుకోవాలి, లేకపోతే ఇంటర్నల్ సెక్యూరిటీ ఏదైతే ఉంటుందో వాటిని పర్యవేక్షించాలి. సో సెంట్రల్ గవర్నమెంట్ మీద ఆటోమేటిక్గా కాస్త ఎక్కువ, ఏవైనా స్టేట్స్ ఏవైనా నష్టాల్లో ఉండేటప్పుడు ఆదుకునే పరిస్థితిలో సెంటర్ ఉండాలి. సో సెంటర్ కాస్త ఎక్కువ ఉంటుంది. ఓకేనా? అది కరెక్ట్, అది మీ అందరికి కన్ఫర్మ్ అని అనుకుంటున్నాను. బట్ ఎంత ఎక్కువ ఉంటుంది, ఎలా ఉండాలి అని నిర్ణయం ఎవరు తీసుకుంటారు అంటే ఫైనాన్స్ కమిషన్ ఏదైతే ఉంటుందో ఫైనాన్స్ కమిషన్ తీసుకుంటుంది. టు డిఫైన్ ద ఎకనామిక్ రిలేషన్స్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్ ఎవరు దేన్ని నియమిస్తారు? అప్పుడు దానికోసం ఎకనామిక్ రిలేషన్స్ డిఫైన్ చేయడానికి ఫైనాన్స్ కమిషన్ ఏదైతే ఉంటుందో ఫైనాన్స్ కమిషన్ నియమించడం అనేది జరుగుతుంది. అయితే 14th ఫైనాన్స్ కమిషన్ అంటే ఇప్పుడున్నటువంటి ఫైనాన్స్ కమిషన్ కాకుండా 14th ఫైనాన్స్ కమిషన్ ఎంత షేర్ ట్యాక్స్లు అనేవి ఎలా సర్దుకోమంది అంటే 58% సెంటర్కి, 42% ఆఫ్ ట్యాక్స్ రెవెన్యూ అనేది రాష్ట్ర ప్రభుత్వాలకు వెళ్ళాలి అని చెప్పడం అనేది జరిగింది. అయితే 15th ఫైనాన్స్ కమిషన్ ఏం చెప్పింది? రికమెండేషన్స్ 59% సెంటర్కి ఉండాలి, కేవలం 41% మాత్రమే రాష్ట్రాలకు ఇవ్వండి అని చెప్పింది. ఎందుకండి రాష్ట్రాలకి ఒక పర్సెంట్ ఇప్పుడు తగ్గించారు ట్యాక్స్లో? 15th ఫైనాన్స్ కమిషన్ ఎందుకు అలా చెప్పింది అంటే రీసెంట్గా మనకి ఏం జరిగింది, ఆర్టికల్ 370 ఏదైతే ఉంటుందో అది అబాలిషన్ అవ్వడం అనేది జరిగింది. దాన్ని అబాలిష్ చేశారు. ఆర్టికల్ 370 అబాలిష్ అయిన తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ ఎలా విడిపోయింది? జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీగా, లడాక్ యూనియన్ టెరిటరీగా విడిపోయింది. సో యూనియన్ టెరిటరీస్లో పరిపాలన బాధ్యత ఎవరిది? సెంట్రల్ గవర్నమెంట్ది. ఒక స్టేట్ అనేది 2 యూనియన్ టెరిటరీలుగా మారడం వల్ల ఏం జరుగుతుంది? సెంటర్ మీద బాధ్యత పడుతుంది కదా, భారం పడుతుంది కదా డబ్బు. సో అందుకోసం అని చెప్పి మిగిలిన రాష్ట్రాలకు 41%కి తగ్గించాము, 59% చేయడం అనేది రికమెండేషన్స్ చేశాము అని చెప్పి మన తాలూకా వీళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. సరే, ఓన్లీ డివల్యూషన్ ద్వారానే సార్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది, ఇంకేమైనా ఉన్నాయా అంటే ఉన్నాయమ్మా. రెండవది ఏంటి అంటే స్కీమ్ రిలేటెడ్ ట్రాన్స్ఫర్. మనకి స్కీమ్స్ అనేవి 2 రకాలు ఉంటాయండి. మనకి స్కీమ్స్, వెల్ఫేర్ స్కీమ్స్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ పథకాలు, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఇలా చాలా చాలా ఉంటాయి. వీటిలో ఈ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో అవి 2 టైప్స్. ఏంటండి ఆ స్కీమ్స్ అంటే సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ అంటాము, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ అంటాం. సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అంటే ఏంటండి అంటే దాని తాలూకా ఫండింగ్ బాధ్యత ఏదైతే ఉంటుందో అది మొత్తం ఎవరు భరిస్తారంటే సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే భరిస్తుంది. ఓన్లీ సెంటర్ మాత్రమే ఫండింగ్, డబ్బు ఏదైతే ఉందో డబ్బు ఓన్లీ సెంట్రల్ గవర్నమెంటే ఇస్తుంది. ఆ స్కీమ్కి ఎంత ఖర్చు అయితే అంత. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అంటే ఏంటి సార్ అంటే బోత్ సెంటర్ అండ్ స్టేట్ షేర్ చేసుకుంటాయి. బోత్ సెంటర్ అండ్ స్టేట్ ఫండింగ్ ఏదైతే ఉంటుందో ఫండింగ్ని షేర్ చేసుకుంటాయి. ఎలా అయినా షేర్ చేసుకోవచ్చు, ఏ రేషియోలో అయినా. అంటే 100 రూపాయలు ఖర్చు అయింది అనుకోండి, 60 సెంటరు 40 స్టేటు, లేకపోతే 70 సెంటరు 30 స్టేటు, లేకపోతే 80 సెంటరు 20 స్టేటు. వాళ్ళ ఇష్టం, ఎలా అయినా షేర్ చేసుకోవచ్చు. ఇఫ్ ద ఫండ్ ప్యాటర్న్ అనేది రెండింటి మధ్య లేకపోతే 50-50% షేర్ అయింది అనుకోండి, రాష్ట్ర ప్రభుత్వం కూడా భరిస్తే దాన్ని సెంటర్ స్పాన్సర్ చేస్తున్నటువంటి స్కీమ్. అర్థమైందా? సో ఈ స్కీమ్లో కూడా రాష్ట్ర ప్రభుత్వాలకి డబ్బుల్ని విడుదల చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఈ స్కీములు నిర్వహించడానికి ఎవరు? కేంద్ర ప్రభుత్వం. సో సెంట్రల్ సెక్టర్స్కి మొత్తం వాళ్ళే భరిస్తారు, విడుదలే ఉండదు. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్కి మాత్రం విడుదల చేస్తారు ఫండ్స్.
నెక్స్ట్ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్. ఇందాక చెప్పాను కదా, ఫైనాన్స్ కమిషన్ ఏం చేస్తుంది, ఎకనామిక్ రిలేషన్స్ని డిఫైన్ చేస్తుంది. కొన్నిసార్లు పాపం ఫైనాన్స్ కమిషన్కి ఏమనిపిస్తుంది అంటే సమ్ స్టేట్స్ చాలా పూర్గా ఉన్నాయనిపిస్తుంది, సమ్ స్టేట్స్ కండిషన్ బాగాలేదు అనిపిస్తుంది, సమ్ స్టేట్స్ యొక్క ఫిస్కల్ డెఫిసిట్ ఏదైతే ఉంటుందో అది ఎక్కువగా ఉంది అనిపిస్తుంది. అప్పుడు మన తాలూకా ఫైనాన్స్ కమిషన్ ఏమంటుంది అంటే సెంట్రల్ గవర్నమెంట్కి ఇది చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సెంట్రల్ గవర్నమెంట్కి ఏం చేస్తుంది, కొంత మొత్తం ఈ పలానా రాష్ట్రాలకు కొంత మొత్తం ఇది చేయండి, ఎలొకేట్ చేయండి గ్రాంట్స్ రూపంలో. ఇది అప్పు కాదమ్మా, గ్రాంట్ ఈజ్ నాట్ లోన్. సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ నాట్ లెండింగ్ ఎనీ మనీ. సెంట్రల్ గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంది, సహాయం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వాలకి. అర్థమైందా? అండ్ అదర్ ట్రాన్స్ఫర్స్, లోన్స్ రూపంలో కానీ గ్రాంట్స్ రూపంలో కానీ ఇవ్వడం అనేది జరుగుతుంది. 4th వన్. సో ఈ 4 రకాలుగా మన తాలూకా సెంట్రల్ గవర్నమెంట్ ఏమో స్టేట్స్ గవర్నమెంట్స్కి ఇది ఇవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? రైట్. సో ఇప్పుడు ఈ ఆర్టికల్ అర్థం చేసుకోవాలంటే ఇంకొక బేసిక్స్ అర్థం చేసుకోవాలి. అదేంటి అంటే యూ హ్యావ్ టు నో అబౌట్ ఫైనాన్స్ కమిషన్. ఇంతకీ ఫైనాన్స్ కమిషన్ అంటే ఏంటి సార్? ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో అన్ని డీటెయిల్డ్గా మనకి ఇవేవైతే ఉంటాయో అన్నీ తెలుసుకుందాము, జాగ్రత్తగా చూడండి. ఫైనాన్స్ కమిషన్ ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ, రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి ఒక బాడీ. రాజ్యాంగంలో కూడా దీని గురించి మాట్లాడడం అనేది జరిగింది. రాజ్యాంగంలో మాట్లాడారు అంటున్నారు సార్, మరి ఏ ఆర్టికల్లో మాట్లాడారు, ఏ అధికారంలో మాట్లాడారు? ఆర్టికల్ 280 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మాట్లాడడం అనేది జరిగింది. ఇది ఎందుకు సార్ కన్స్టిట్యూట్ చేస్తారు, ఎందుకు ఫైనాన్స్ కమిషన్ని ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది? ఎందుకు అంటే ఎలికేషన్ ఆఫ్ సర్టెన్ రెవెన్యూ రిసోర్సెస్. సర్టెన్ రెవెన్యూ రిసోర్సెస్ యొక్క ఎలికేషన్కి, ఇదిగోండి ఇక్కడ ఆర్ఆర్ అని రాస్తున్నాను, రెవెన్యూ రిసోర్సెస్ అనుకోండి, ఎలికేట్ ఎవరెవరికి చేయాలి, బోత్ సెంటర్కి స్టేట్కి మధ్య చేయడానికి ఫైనాన్స్ కమిషన్ ఏదైతే ఉంటుందో ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ క్రియేటెడ్ టు డిఫైన్ ఫైనాన్షియల్ రిలేషన్స్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్. ఇద్దరి మధ్య ఫైనాన్షియల్ రిలేషన్స్ ఎలా ఉండాలి, ఫండ్ షేరింగ్ ప్యాటర్న్ ఎలా ఉండాలి, పన్నులు ఎలా షేర్ చేసుకోవాలి, ఈ ఫైనాన్షియల్ షేరింగ్ ప్యాటర్న్ ఏదైతే ఉంటుందో, ఫైనాన్షియల్ షేరింగ్ ఏదైతే ఉంటుందో, ఫైనాన్షియల్ రిలేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని డిఫైన్ చేస్తుంది ఫైనాన్స్ కమిషన్. సో వాట్ ఈజ్ ద కంపోజిషన్ ఆఫ్ ఫైనాన్స్ కమిషన్? ఈ కమిషన్లో ఎవరు ఉంటారు, ఎంతమంది ఉంటారు? మొదట ఒక చైర్మన్ అనే ఆయన ఉంటారు. ఫైనాన్స్ కమిషన్కి ఒక హెడ్, ఒక చైర్మన్ అనే ఆయన ఉంటారు. ఈయన ఎవరిని అపాయింట్ చేయాలి సార్ ఈయన తాలూకా దీనిలో అంటే ఇతనికి పబ్లిక్ అఫైర్స్లో ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. పబ్లిక్ అఫైర్స్ ఏదైతే ఉంటుందో పబ్లిక్ అఫైర్స్లో తప్పకుండా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తిని చైర్మన్గా ఇది చేయడం అనేది జరగాలి. అర్థమైందా? దీన్ని ఎవరు కన్స్టిట్యూట్ చేస్తారంటే రాష్ట్రపతి కన్స్టిట్యూట్ చేయడం అనేది జరుగుతుందండి. ప్రెసిడెంట్ దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఇంకా 4 మెంబర్స్ కూడా ఉంటారండి మన తాలూకా దీనిలో. ఎంతమంది ఉంటారు? మొత్తం 4 మెంబర్స్ కూడా ఉండడం అనేది జరుగుతుంది. ఎవరు ఈ 4 మెంబర్స్? షుడ్ హ్యావ్ బీన్ క్వాలిఫైడ్ యాజ్ హైకోర్ట్ జడ్జెస్. వీళ్ళ క్వాలిఫికేషన్ ఎలా ఉండాలి? హైకోర్ట్ జడ్జెస్కి సమానంగా క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. అండ్ దే షుడ్ బి నాలెడ్జబుల్ ఇన్ ఫినాన్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్. ఫినాన్స్లోని అడ్మినిస్ట్రేషన్లోని వీళ్ళు తప్పకుండా నాలెడ్జబుల్గా ఉండాలి. హైకోర్టు జడ్జెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సరిపడా ఇది అనేది క్వాలిఫికేషన్ ఏదైతే ఉంటుందో అది ఉండాలి. దాంతోపాటు ఫినాన్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్లో వీళ్ళు నిష్ణాతులుగా కూడా ఉండాలి. మరి ఇది మొత్తం ఈ కమిటీ సభ్యులను ఎవరండి నియమిస్తారు? ఇప్పుడే చెప్పుకున్నాం. ప్రెసిడెంట్ ఎవరైతే ఉంటారో ప్రెసిడెంట్ ఈ అపాయింట్మెంట్స్ నియమించడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో లెట్స్ లుక్ ఎట్ 15th ఫైనాన్స్ కమిషన్. ఇప్పుడు మనం 15th ఫైనాన్స్ కమిషన్ ఏదైతే ఉంటుందో దీని గురించి మాట్లాడదాం. చూడండి, 15th ఫైనాన్స్ కమిషన్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ కాన్స్టిట్యూటెడ్ ఇన్ November 2007. ఎప్పుడండి దీన్ని ఇది చేశారు? November 2017లో దీన్ని ఇది చేయడం అనేది జరిగింది. ఎవరు నియమిస్తారని చెప్పాం? యాజ్ యూజువల్ బై ప్రెసిడెంట్ తన ఆర్డర్ ద్వారా ఈ 15th ఫైనాన్స్ కమిషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇది చేయడం అనేది జరిగింది. దీనికి ఒక చైర్మన్ ఉంటారని చెప్పాం కదా. చైర్మన్ పేరు ఏం పేరు అంటే ఎన్కే సింగ్ ఆధ్వర్యంలో, ఎన్కే సింగ్ అండర్లో ఒక ఫైనాన్స్ కమిషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇది చేయడం అనేది జరిగింది. ఈ ఫైనాన్స్ కమిషన్ ఎక్కువగా దేని మీద ఇది చేస్తుంది అంటే మన గవర్నమెంట్ ప్లానింగ్ కమిషన్ అనేది అబాలిష్ చేసి ఏం తీసుకొచ్చింది, దాని ప్రదేశంలో నీతి ఆయోగ్ అనేది తీసుకొచ్చింది. సో ఆ తాలూకా చర్య ఏదైతే ఉంటుందో అది కరెక్టేనా? గవర్నమెంట్ జస్ట్ యాక్ట్ ఏం చేయలేదండి పార్లమెంట్లో. అర్థమైందా? చూడండి, మనకి 3 types ఆఫ్ ఇవి ఉండడం అనే బాడీస్ ఉండడం అనేది జరుగుతుంది. ఒకటి ఏంటి అంటే కాన్స్టిట్యూషనల్ బాడీ,
అంటే ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం, ఫైనాన్స్ కమిషన్ ఈజ్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ, ఎలక్షన్ కమిషన్ ఈజ్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ. అర్థమైందా? రెండవది ఏంటి అంటే మీకు స్టాట్యూటరీ బాడీ, స్టాట్యూటరీ బాడీస్ కూడా ఉంటాయి. సో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ బోర్డ్ అని, ఏదైతే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ద్వారా నియమించినటువంటి బోర్డు. స్టాట్యూట్ అంటే యాక్ట్, చట్టం ద్వారా చేస్తారు, ఆ బోర్డుని సెటప్ చేస్తారు, దాన్ని స్టాట్యూటరీ బాడీ అంటాం. మూడవది ఏంటి అంటే ఎగ్జిక్యూటివ్ బాడీ. ఈ ఎగ్జిక్యూటివ్ బాడీ జస్ట్ ఒక గవర్నమెంట్ జీవో పాస్ చేసి దీన్ని కన్స్టిట్యూట్ చేస్తారు, దీన్ని సెటప్ చేస్తారు. నీతి ఆయోగ్ ఈజ్ ఏ ఎగ్జిక్యూటివ్ బాడీ, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? దిస్ ఈజ్ వన్ ప్రీవియస్ ప్రిలిమ్స్ క్వశ్చన్, రైట్? ఓకే, అయితే చూడండి, మన తాలూకా నీతి ఆయోగ్ని ప్లానింగ్ కమిషన్ ఇది చేసి అబాలిష్ చేసి నీతి ఆయోగ్ని ఇది చేశారు కదా. సో దాని గురించి ఇది నిర్ణయాలు, దాని గురించి తన రికమెండేషన్స్, అది కరెక్టా కాదని రికమెండేషన్స్ ఇస్తుంది. దాంతోపాటు అబాలిషన్ ఆఫ్ ద డిస్టింక్షన్ బిట్వీన్ ప్లాన్ అండ్ నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్, ప్లాన్డ్ ఎక్స్పెండిచర్ అండ్ నాన్ ప్లాన్డ్ ఎక్స్పెండిచర్ మధ్య డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో ఆ డిఫరెన్స్ తీసేశారండి. సో దాని గురించి కూడా ఇది చేయడం, ఆలోచించడం అనేది జరుగుతుంది. జిఎస్టీ ఏదైతే ఉంటుందో జిఎస్టీని ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. జిఎస్టీ వయబుల్లా కాదా, జిఎస్టీ వల్ల నష్టాలు ఏంటి, జిఎస్టీ వల్ల ఏం జరుగుతుంది, రాష్ట్ర ప్రభుత్వాలు ఏమైనా నష్టపోతూ ఉన్నాయా జిఎస్టీ వల్ల, జిఎస్టీ ఒక రాష్ట్ర ప్రభుత్వాలు నష్టపోతే ఏమి ఇస్తున్నారు, జిఎస్టీ కంపెన్సేషన్ సెస్ ఇస్తూ ఉన్నారు. సో జిఎస్టీ కంపెన్సేషన్, నష్టపోయినటువంటి రాష్ట్రాలకు కంపెన్సేషన్ ఇస్తూ ఉన్నారు, అవును కదా, రైట్? ఎంత ఇస్తూ ఉన్నారు? 14% గ్రోత్ రేట్ అనేది చూసి 14%కి రీచ్ అవ్వకపోతే ఇస్తాం. ఎన్నాళ్ళు ఇస్తాము? 5 years ఇస్తామని చెప్పారు సెంట్రల్ గవర్నమెంట్ కదా. సో ఈ జిఎస్టీ కంపెన్సేషన్ ఏదైతే ఉంటుందో, ఈ జిఎస్టీ ఇంట్రడక్షన్ వల్ల ఏం జరిగింది అనేటటువంటి విషయాలను కూడా వీళ్ళు ఇది చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? దాంతోపాటు వీళ్ళ మధ్య ఇంకేం టాస్క్లు పెట్టారు అంటే సెపరేట్ డిఫెన్స్ ఫండ్. కేంద్ర ప్రభుత్వం అంటుంది బికాస్ ఆఫ్ ద చేంజ్ ఇన్ దిస్ జియో పాలిటిక్స్ ఏవైతే ఉంటాయో, జియో పాలిటిక్స్ చేంజ్ వల్ల మనం డిఫెన్స్కి ఎక్కువ ఖర్చు పెట్టాల్సి రావచ్చు. సో సెపరేట్ డిఫెన్స్ ఫండ్ అనేది పెట్టండి, డిఫెన్స్ ఫండ్ అనేది వేరేగా పెట్టండి, వేరేగా అంటే మామూలు బడ్జెట్ ఏదైతే ఉంటుందో బడ్జెట్ నుంచి డిఫెన్స్ ఫండ్ అనేది విడదీసేయండి అని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు సెపరేట్ నేషనల్ సెక్యూరిటీ ఫండ్ ఏదైతే ఉంటుందో, నేషనల్ సెక్యూరిటీ ఫండ్ కూడా ఒకటి క్రియేట్ చేయండి అనేటటువంటి దాని మీద ఇది కూడా చేయడం అనేది జరిగింది. దాంతోపాటు జిఎస్టీ కంపెన్సేషన్ ఏదైతే ఉంటుందో ఆ ఇష్యూ జరుగుతూ ఉంది కదా, కేంద్రం అనేది రాష్ట్ర ప్రభుత్వాలకి బకాయిలు చెల్లించట్లా, ఇవ్వాల్సిన మొత్తం కంపెన్సేషన్ ఇవ్వట్లా. సో దాని మీద కూడా, సో ఎందుకు ఫైనాన్స్ కమిషన్ ఎందుకంటే ఏర్పాటు చేస్తారు, టు డిఫైన్ రిలేషన్స్ బిట్వీన్ ఫైనాన్షియల్ రిలేషన్స్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్. సో జిఎస్టీ కంపెన్సేషన్ ఫైనాన్షియల్ రిలేషన్ సంబంధించిందా కాదా, అందుకోసం అని చెప్పి దాని గురించి కూడా మాట్లాడడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో దాంతోపాటు 14th ఫైనాన్స్ కమిషన్, ఇంతకు ముందు ఉన్నటువంటి ఫైనాన్స్ కమిషన్, కన్స్టిట్యూట్ చేసినటువంటి ఫైనాన్స్ కమిషన్ డివిజిబుల్ పూల్లో 42% షేర్ ఎవరికి ఇవ్వాలని చెప్పారు? రాష్ట్రాలకి ఇవ్వాలని చెప్పారు. దీనికి ఎంతకు తగ్గించమంటుంది కేంద్ర ప్రభుత్వం? 41%కి చెప్పింది. సో మన తాలూకా వీళ్ళు ఎవరైతే ఉన్నారో, మన తాలూకా ఫైనాన్స్ కమిషన్ కూడా ఇదే రికమెండేషన్ ఇవ్వడం అనేది జరిగింది. అర్థమైందా? సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ బ్యాక్గ్రౌండ్ పాయింట్స్, ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ అనేది మీరు ఈ విధంగా అర్థం చేసుకోవాలి. నౌ లెట్ us లుక్ ఎట్ ద న్యూస్లోకి ఏమొచ్చిందో చూద్దామో. చూడండి, ద గవర్నమెంట్, మన తాలూకా ప్రభుత్వం ఏదైతే ఉంటుందో, ఇట్ హ్యాస్ యాక్సెప్టెడ్ 15th ఫైనాన్స్ కమిషన్ యొక్క రికమెండేషన్స్ అనేవి యాక్సెప్ట్ చేయడం అనేది జరిగింది. మెయిన్ రికమెండేషన్ ఏంటి? స్టేట్స్కి 41% షేర్ అనేది, ట్యాక్స్ ఏదైతే గ్రాస్ రెవెన్యూ ఏదైతే ఉంటుందో, గ్రాస్ రెవెన్యూ నుంచి 41% మాత్రమే ఇవ్వడం. అర్థమైందా? గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూ నుంచి 41% మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉంటాయో వాటికి ఇవ్వడం. ఎన్నాళ్ళు? ఫర్ ద నెక్స్ట్ 5 year పీరియడ్. ఈ 5 year పీరియడ్ దాటిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? మన తాలూకా వేరే ఫైనాన్స్ కమిషన్ ఏదైతే ఉంటుందో అది వస్తుంది, అది మళ్ళీ రికమెండేషన్స్ ఇస్తుంది, దాని ప్రకారంగా ముందుకెళ్ళడం అనేది జరుగుతుంది. అర్థమైందా? రైట్. దాంతోపాటు గవర్నమెంట్ దేనికి ఆమోదం తెలిపింది అంటే రికమెండేషన్, 15th ఫైనాన్స్ కమిషన్ తన రికమెండేషన్స్లో గవర్నమెంట్ చెప్పింది కరెక్టే, ఒక సెపరేట్ డిఫెన్స్ ఫండ్ అనేది ఉండాలి, ఒక సెపరేట్ నాన్ ల్యాప్సబుల్ డిఫెన్స్ ఫండ్ ఏదైతే ఉంటుందో ఒక సెపరేట్ ఫండ్ డిఫెన్స్కి ఉండాలి అని చెప్పడం అనేది జరిగింది. సో దానికి కూడా గవర్నమెంట్ అనేది ఇది చేయడం అనేది జరిగింది. దాంతోపాటు నేషనల్ సెక్యూరిటీ ఫండ్కి కూడా మన తాలూకా ఫైనాన్స్ కమిషన్ ఆమోదం తెలపడం అనేది జరిగింది. 14th ఫైనాన్స్ కమిషన్ ఎంత పెట్టిందన్నాను? 42% పెట్టిందన్నాను. ఇప్పుడు 15th ఫైనాన్స్ కమిషన్ 41%కి తగ్గించింది స్టేట్స్ యొక్క, రాష్ట్ర ప్రభుత్వాల యొక్క షేర్. అంటే ఏం లేదమ్మా, గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూ అనేది 100 రూపాయలు వచ్చింది అనుకోండి, ఏం లేదు, సింపుల్గా 59 రూపాయలు ఇప్పుడు ఎవరు తీసుకుంటారు? కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంకో 41 రూపాయలు ఎవరికి పంచుతారు? మొత్తం అన్ని రాష్ట్రాలకి, మనకి ఎన్నైతే రాష్ట్రాలు ఉన్నాయో అన్ని రాష్ట్రాలకి పంచడం అనేది జరుగుతుంది. అర్థమైందా? అది నేను చెప్పేది. రైట్. నెక్స్ట్,
సో ఎందుకు ఈ 1% ముందు 14th ఫైనాన్స్ కమిషన్ 42 అంటే ఇప్పుడు 41%కి ఎందుకు తగ్గించారు 1% అంటే బికాస్ ద ఫార్మేషన్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ అండ్ లడాక్ యూనియన్ టెరిటరీ అనేవి 2 ఫామ్ అవ్వడం వల్ల. అర్థమైందా? దాంతోపాటు ఫైనాన్స్ కమిషన్ ఏం చెప్పింది అంటే రాష్ట్ర ప్రభుత్వాలకి ఎడిషనల్ రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్స్ ఏవైతే ఉంటాయో అవి ఇద్దాము అని చెప్పడం అనేది జరిగిందండి. సో రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్స్ ఏకంగా 2.94 ల్యాక్ క్రోర్స్ ఎన్ని స్టేట్స్కి 17 స్టేట్స్ ఏవైతే ఉంటాయి 17 స్టేట్స్కి ఇమ్మని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్కి చెప్పింది. ఇందాక చెప్పాను ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ అనేవి ఉంటాయి, దాని ప్రకారంగా సెంటర్ అనేది రాష్ట్ర ప్రభుత్వాలకు డబ్బులు ఇస్తుందని గుర్తుందా? డెవల్యూషన్ ఒకటి, ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ ఒకటి, గుర్తుందా? మనం మాట్లాడుకున్నాం రైట్. సో దాని ప్రకారంగా ఇమ్మని 17 రాష్ట్రాలకు ఇమ్మని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు స్టేట్స్ బారోయింగ్ సీలింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా పెంచడం అనేది జరిగింది. 2021-22కి రాష్ట్ర ప్రభుత్వాలు అప్పు ఎంత తీసుకోవచ్చు అంటే ఓన్లీ 3% ఆఫ్ దేర్ జిఎస్డిపి, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్. అర్థమైందా? ఓన్లీ వాళ్ళ తాలూకా జిఎస్డిపి, వాళ్ళ స్టేట్ యొక్క జిఎస్డిపి ఏదైతే ఉంటుందో అది 3% మాత్రమే తీసుకోవచ్చు. దాన్ని ఎంతకు ఇంక్రీజ్ చేశారు? ఇప్పుడు 4% ఇంక్రీజ్ చేయడం అనేది జరిగింది. కొన్నిసార్లు ఏమైనా రాష్ట్ర ప్రభుత్వాలు పవర్ సెక్టార్లో ఏమైనా రిఫార్మ్స్ తీసుకొచ్చాయి అనుకోండి, పవర్ సెక్టార్ ఇప్పుడు స్ట్రెస్లో ఉంది కదా, పవర్ సెక్టార్ని రీవ్యాంప్ చేయడానికి ఏమైనా ఇవి తీసుకొచ్చింది అనుకోండి, అప్పుడు దీన్ని 4.5%కి ఇంక్రీజ్ చేయండి, ఏం పర్లేదు అని చెప్పడం అనేది జరిగింది. ఎవరండి చెప్పారు? మన తాలూకా రికమెండేషన్ ఇవ్వడం అనేది జరిగింది. దానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం కూడా తెలపడం అనేది జరిగింది. సో మీరు చెప్పమనగానే మీరు ఫైనాన్స్ కమిషన్ ఇవ్వమనగానే మేము గ్రాంట్స్ ఇస్తూ ఉన్నాము. ఫైనాన్స్ కమిషన్ ఏదైతే 41% షేర్ అందో దాన్ని తూచా తప్పకుండా ఓకే అన్నాం, వెంటనే వద్దు కాదు అనలేదు. అండ్ మీరు ఏం చెప్తే అది చేస్తున్నాం. అండ్ మేము దేనికి రోల్ మోడల్గా నిలుస్తున్నామంటే ఫిస్కల్ ఫెడరలిజం ఏదైతే ఉంటుందో ఫిస్కల్ ఫెడరలిజానికి మేము దీనిగా నడడం అనేది జరుగుతుంది. సో యూఆర్ స్ట్రెంథనింగ్ దిస్ ఫిస్కల్ ఫెడరలిజం, ద ఐడియాలజీని ఏదైతే ఉంటుందో స్ట్రెంథన్ చేస్తూ ఉన్నాం. సో నాట్ ఓన్లీ అదర్ రిలేషన్స్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్ బాగుండమే కాదు, ఫైనాన్షియల్ రిలేషన్స్, ఫిస్కల్ రిలేషన్స్ కూడా బాగుండేటట్టు మేము ఎన్ష్యూర్ చేస్తూ ఉన్నాము అని చెప్పి మన ఫైనాన్స్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ నిర్మలా సీతారామన్ గారు చెప్పడం అనేది జరిగిందండి. అండ్ అదర్స్ ఇంకొన్ని డీటెయిల్స్ ఇచ్చారు. అవేంటి అంటే స్టేట్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు మెయింటైన్ ఏ ఫిస్కల్ డెఫిసిట్ ఆఫ్ 3% ఆఫ్ జిఎస్డిపి. రాష్ట్ర ప్రభుత్వాలు జిఎస్డిపి ఫిస్కల్ డెఫిసిట్ అనేది ఫిస్కల్ డెఫిసిట్ అనేది 3% ఆఫ్ దేర్ జిఎస్డిపికి ఎప్పుడండి ఇది అవ్వచ్చు అంటే 2023-24 కల్లా రీచ్ అవ్వచ్చు అంట. అండ్ దే విల్ మెయింటైన్ దిస్ థింగ్ అప్ టు 2025 to 2026 వరకు ఇది చేయొచ్చు అని చెప్పడం అనేది జరిగింది. సో అఫ్కోర్స్ 4% వరకు వెళ్ళమని ఛాన్స్ ఇచ్చారు, బట్ వీళ్ళ ఎస్టిమేట్స్ ప్రకారం సో స్టేట్స్ యొక్క ఫిస్కల్ డెఫిసిట్ అనేది 3% ఆఫ్ జిఎస్డిపి చేరుకుంటుంది 2023-24 కల్లా. సో అది 25-26 వరకు అది కంటిన్యూ అవ్వచ్చు అని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు న్యూ డిఫెన్స్ ఫండ్ ఏదైతే ఉంటుందో అది 2.3 lakh crores ఇది చేయమని చెప్పారు. సో ఇనిషియల్గా ఈ 2.3 lakh crores-లో 1.54 lakh crores ఏవైతే ఉంటాయో అవి దేని నుంచి ట్రాన్స్ఫర్ చేయమన్నారు అంటే కన్సోలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. కన్సోలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అంటే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క బ్యాంక్ అకౌంట్ అనుకోండి. అర్థమైందా? సెంట్రల్ గవర్నమెంట్ యొక్క బ్యాంక్ అకౌంట్. సో ఈ కన్సోలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి ఒక డిఫెన్స్ ఫండ్ అనేది తయారు చేసి కొత్త అకౌంట్ ఓపెన్ చేసి సో ఈ 1.54 lakh crores ఏవైతే ఉంటాయో వాటిని ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పడం అనేది జరిగింది. అయితే ఈ 1.54 lakhs ఎలా వస్తాయి కన్సోలిడేటెడ్ ఫండ్ అలా తీసేయచ్చా అంటే ఈ 1.54 lakhs ఏవైతే ఉంటాయో కన్సోలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలోకి ఎలా పడతాయి అంటే బై డిస్ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ అండ్ ల్యాండ్ మానిటైజేషన్ ఏదైతే ఉంటుందో భూములు అమ్మి కానీ లేకపోతే డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో వాటాలు షేర్స్ అమ్మి కానీ డబ్బులు సమకూర్చండి, ప్రైవేటైజ్ చేయండి, డిస్ఇన్వెస్ట్మెంట్స్ చేసి డబ్బులు సంపాదించండి, ఆ డబ్బుల్ని డిఫెన్స్ ఫండ్ ఏదైతే ఉంటుందో దానిలోకి ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? దాంతోపాటు కమిషన్ ఏం చేసింది అంటే చూడండి ఏం జరిగిందో చెప్తాను. మామూలుగా ఇప్పుడు నేనేం చెప్పాను 100 రూపాయలు ఉందమ్మా, ఈ 100 రూపాయల్లో సెంటర్ ఎంత ఉంచుకుంటుంది 59% 59 రూపీస్ ఉంచుకుంటుంది.
దీనిలో 41% ఎవరు ఉంచుతారు? స్టేట్ గవర్నమెంట్స్, రాష్ట్ర ప్రభుత్వాలు ఉంచుతాయి. అవునా? ఇక్కడ చూడండి, ఈ 41 రూపాయలు మరి రాష్ట్రాల మధ్య ఎలా పంచుకోవాలి? ఈక్వల్గా పంచుకోవాలా? ఎలా పంచుకోవాలి? నో, అలా పంచుకోకూడదు. స్టేట్ యొక్క సైజు, స్టేట్ యొక్క రిసోర్సెస్, స్టేట్ యొక్క పాపులేషన్ మీద డిపెండ్ అయ్యి ఈ తాలూకా ఈ 41 రూపాయలు ఫర్దర్ ఇది చేయడం అనేది జరుగుతుంది, ఫర్దర్ పంచడం అనేది జరుగుతుంది. అయితే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఏమన్నాయి అంటే, యు గాయ్స్ ఆర్ కన్సిడరింగ్ 2011 సెన్సస్, 2011 సెన్సస్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు కన్సిడర్ చేస్తూ ఉన్నారు, కానీ పాత సెన్సస్ 1970s ఉండేటటువంటి పాపులేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని కన్సిడర్ చేయట్లేదు. 1970 పాపులేషన్ కన్సిడర్ చేస్తే మాకేం జరిగింది, 1917లో కొన్ని స్టేట్స్కి ఎక్కువ పాపులేషన్ ఉండేది, 2011కి అది కొన్నిసార్లు తగ్గడం అనేది జరిగింది. అర్థమైందా? సో ఎక్కువ పాపులేషన్ ఉంటే ఎక్కువ షేర్ మిగులుతుంది కదా వాళ్ళకి. సో ప్రెజెంట్ 2011 పాపులేషన్ని చూస్తూ ఉన్నారు. సో యు ఆర్ నాట్ టేకింగ్ డెమోగ్రఫిక్ పెర్ఫార్మెన్స్, ఏదైతే పాపులేషన్ కంట్రోల్ చేయడంలో, పాపులేషన్ కట్టడిలో ఉంచడంలో మా పెర్ఫార్మెన్స్ ఏదైతే ఉంటుందో మీరు ఇది చేయలేదు అని చెప్పి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మొరపెట్టుకోవడం అనేది జరిగింది. సో దీనికి ఇది చేస్తూ ఫైనాన్స్ కమిషన్ ఏం చేసింది, 12.5% వెయిటేజ్ ముందు వాళ్ళకి కల్పించడం అనేది జరిగింది. అర్థమైందా? ఎవరైతే బెటర్గా పెర్ఫామ్ చేశారో, డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్ ఎవరిదైతే దీనిలో బెటర్గా ఉందో వాళ్ళకి 12.5% వెయిటేజ్ కాస్త ముందుకి వాళ్ళకి ఇది చేయడం అనేది, కాస్త ప్రోత్సాహం కల్పించడం అనేది జరిగింది, స్టేట్స్కి ఇష్యూస్ అవ్వకుండా. అర్థమైందా? ద రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్స్ ప్రపోజ్డ్ ఫర్ ఏపీ, కేరళ ఫార్ హయ్యర్ దెన్ ప్రీవియస్ కమిషన్స్ పీరియడ్. సో కొన్ని స్టేట్స్ అయినటువంటి ఏపీ, కేరళ ఏవైతే, ఆంధ్రప్రదేశ్ అండ్ కేరళ లాంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వీటికి రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే మన తాలూకా ఇది ఫైనాన్స్ కమిషన్ ఇష్యూ చేయమని చెప్పిందండి, ఫైనాన్స్ కమిషన్ ఇవ్వమని చెప్పింది. ఆ గ్రాంట్స్ ఏవైతే ఉన్నాయో ముందు కమిషన్ పీరియడ్ కంటే ఎక్కువ గ్రాంట్స్ మనకి ఇవ్వడం అనేది జరిగింది. ఈవెన్ తమిళనాడుకు కూడా బాగానే ముట్టాయంట మన తాలూకా గ్రాంట్స్, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి గ్రాంట్స్. అర్థమైందా? సో కొద్దిగా వీటి మీదకి, ఈ స్టేట్స్ మీద మన తాలూకు ఫైనాన్స్ కమిషన్ ఇది చేయడం అనేది జరిగింది. బికాస్ దే ఆర్ స్పెండింగ్ ఎక్స్టెన్సివ్లీ. ఫిజికల్ డెఫిసిట్ అనేది అనుకున్న దానికంటే మించిపోతూ ఉంది. అర్థమైంది? అప్పు పెరిగిపోతూ ఉంది. అర్థమైందా? సో దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. మోస్ట్ ఆఫ్ ద డేటా, బట్ బేసిక్స్ ఏవైతే ఉన్నాయో మీరు నేర్చుకున్నారనుకోండి, మీకు ఈజీగా ఈ ఆర్టికల్ కూడా అర్థమైపోతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏదైనా నేర్చుకుంటే డీటెయిల్డ్గా నేర్చుకోండి. ఒక్కసారి నేర్చుకుంటే నెక్స్ట్ టైం ఇదే ఆర్టికల్ వచ్చిందనుకోండి, ఇది మీరు ఈజీగా చదివేస్తారు. నా అనాలిసిస్ కూడా మీరు చూడక్కర్లా. ఫైనాన్స్ కమిషన్, అబౌట్ దీస్ థింగ్స్. మన ఫైనాన్స్ కమిషన్ ఎవరు కన్స్టిట్యూట్ చేస్తారు, ఎందుకు వర్క్ చేస్తూ ఉంది, డివిజిబుల్ పూల్ ఆఫ్ ట్యాక్సెస్ ఏంటి, సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వాల డబ్బులు ఎలా ఇస్తుంది, ఇవన్నీ మీరు తెలుసుకుంటే ఇంకోసారి మీరు వీడియో కూడా చూడక్కర్లా. సో ద ఎయిమ్ ఈజ్ టు ఎంపవర్ యువర్ సెల్ఫ్. మీరు ఎప్పుడూ మా వీడియోస్ మీద డిపెండ్ అయిపోవాలని కాదు. సో మీరు ఇండిపెండెంట్గా మీరు చదువుకోవాలి. దానికి కావాల్సిన బేసిక్స్ నేను ఇస్తాను. అర్థమైనా? ఇంతే ఇన్డెప్త్గా మీరు తెలుసుకోవాలనుకుంటే, నేర్చుకోవాలనుకుంటే ప్రిలిమ్స్ బూస్టర్ అనేది లాంచ్ చేసాం. యూ కెన్ జాయిన్ అవర్ యూపీఎస్సీ సిఏ బూస్టర్ కోర్స్, లేదా మామూలు మన తాలూకు యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ అమ్మ, రోజు మాట్లాడుకుంటాం కదా, ఆ కోర్స్ని పేరు మార్చాం. దాంతోపాటు రివిజన్ ప్రోగ్రామ్ అనేది పెట్టాం. సో ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మామూలు కరెంట్ అఫైర్స్ కోర్సే రన్ అవుతుంది. అర్థమైంది? దాని ఫీజు ఎంత అంటే 10,000, రెండు 5,000 చొప్పున 2 ఇన్స్టాల్మెంట్లో కట్టుకోవచ్చు. రైట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్ అమ్మా. లెట్ మీ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మిలిటరీ సీజెస్ పవర్ ఇన్ మయన్మార్ కూ. వెరీ వెరీ ఇంపార్టెంట్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 అమ్మ. మయన్మార్లో మన బార్డర్ కంట్రీ అయినటువంటి, మన బార్డర్ స్టేట్ అయినటువంటి మన తాలూకా బర్మా ఏదైతే, ఒకప్పుడు బర్మా అనేవాళ్ళు 1989 నుంచి మయన్మార్ అయిపోయింది కదా పేరు, రైట్? సో మయన్మార్ ఏదైతే ఉంటుందో, మయన్మార్లో ఒక పొలిటికల్ క్రైసిస్ అనేది నడుస్తూ ఉంది. సో ఎప్పుడు నేను ఒకటి చెప్తాను, బార్డర్ కంట్రీస్లో ఆరిజినేట్ అయ్యేటటువంటి పొలిటికల్ క్రైసిస్ అనేది మన తాలూకా ఇంటర్నల్ సెక్యూరిటీ ఏదైతే ఉంటుందో, ఇంటర్నల్ సెక్యూరిటీ మీద డైరెక్ట్ ప్రభావం ఏదైతే ఉంటుందో, డైరెక్ట్ ప్రభావం అనేది చూపిస్తుంది. దాంతోపాటు చాలా చాలా ఇంప్లికేషన్స్ అనేవి మన కంట్రీ మీద కూడా ఉంటాయండి. బార్డరింగ్ కంట్రీస్లో కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉంటుందో అది మన కంట్రీ మీద కూడా దీనిగా ఉంటుంది. సో ఇలాంటివి ఏవైతే ఉంటాయో డీటెయిల్డ్గా తెలుసుకోవాలి. ఇన్ డీటెయిల్ మాట్లాడుకుందాము. జాగ్రత్తగా వినండి, క్లియర్గా అర్థమవుతుంది. వన్స్ లుక్ ఎట్ ద జాగ్రఫీ ఆఫ్ మయన్మార్. మయన్మార్ యొక్క జాగ్రఫీ ఏదైతే ఉంటుందో దీన్ని మనం ఒకసారి ఇది చేద్దాం, జాగ్రత్తగా చూడండి. మయన్మార్ ఏదైతే ఉంటుందో, మయన్మార్కి బార్డరింగ్ కంట్రీస్ ఏంటి అంటే బంగ్లాదేశ్, ఇదండి మయన్మార్. బంగ్లాదేశ్ బార్డరింగ్ కంట్రీ, చైనా బార్డరింగ్ కంట్రీ, ఇండియా బార్డరింగ్ కంట్రీ,
లావోస్ బార్డరింగ్ కంట్రీ, థాయిలాండ్ ఈజ్ బార్డరింగ్ కంట్రీ. సో బార్డర్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో ఇవి మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నాను. సో దీని తాలూకు ల్యాండ్ ఏరియా ఎంత అంటే 2,61,228 స్క్వేర్ మైల్స్, సారీ 6,76,000 స్క్వేర్ కిలోమీటర్స్. దీనికి కోస్టల్ లైన్ కూడా ఉండడం అనేది జరిగింది. దిస్ ఈజ్ బే ఆఫ్ బెంగాల్తో దీనికి కోస్టల్ లైన్ కూడా ఉందండి. ఎంతండి కోస్టల్ లైన్ ఉంది అంటే 1,199 మైల్స్ లేదా 1930 కిలోమీటర్స్, 1930 కిలోమీటర్స్. హయ్యెస్ట్ పాయింట్ ఏంటి అంటే హయ్యెస్ట్ పాయింట్ కకాబో రాజీ ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? పీక్ కరెక్ట్గా నార్థన్ పీక్ ఏదైతే ఉంటుందో అక్కడ ఉండడం అనేది జరుగుతుంది. ఇది ఏంటండి? ఇది కకాబో హెచ్ సైలెంట్ అండి, రాజీ. ఇది మొత్తం 5,881 మీటర్స్ ఉండడం అనేది జరుగుతుంది. అండ్ దిస్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ హిమాలయాస్లోని ఒక పార్ట్. సో ఇఫ్ యూ టాక్ అబౌట్ ద సైజ్, ఇట్ ఈస్ ద 11th లార్జెస్ట్ కంట్రీ ఇన్ ఏషియా. అండ్ ఇండియా చూసుకుంటే 3rd లార్జెస్ట్ అండి. ఫస్ట్ లార్జెస్ట్ ఎవరు? రష్యా. సెకండ్ లార్జెస్ట్ చైనా. 3rd లార్జెస్ట్ ఎవరు? ఇండియా. అండ్ 11th లార్జెస్ట్ కంట్రీ ఏంటి అంటే మన తాలూకా మయన్మార్. అండ్ క్యాపిటల్ ఏంటి అంటే నేపిడా. రైట్. సో ఇది. దాంతోపాటు కరెన్సీ ఏంటి అంటే క్యాత్, మయన్మార్ క్యాత్. ఇది కరెన్సీ అమ్మ. అర్థమైందా? దీస్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇది చేసుకోవాలి. మరి బర్మానా మయన్మార్, ఇంతకీ సంగతి ఏంటి సార్? మయన్మార్ అంటారు కొంతమంది, బర్మా అంటారు. ఏంటి మ్యాటర్ అంటే అఫీషియల్గా కంట్రీ నేమ్ వచ్చేసి మయన్మార్ అమ్మ. ఏ రికార్డ్స్ మీదైనా దీని కంట్రీ నేమ్ ఏముంటుంది? మయన్మార్ ఉండడం అనేది జరుగుతుంది. ఈ 1989లో ద రూలింగ్ మిలిటరీ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో ఇట్ చేంజ్డ్ ద నేమ్ ఫ్రమ్ బర్మా టు మయన్మార్. సో అప్పుడు రూలింగ్ మిలిటరీ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో అది బర్మా నుంచి మయన్మార్కి పేరు ఏదైతే ఉంటుందో పేరుని చేంజ్ చేయడం అనేది జరిగింది. మిలిటరీ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో అది చేంజ్ చేయడం అనేది జరిగింది. అండ్ చాలా ప్రాంతాలండి, రంగూన్ ఏదైతే ఉంటుందో రంగూన్ని యాన్గూన్గా పేరుగా మార్చడం అనేది జరుగుతుంది. రంగూన్ని ఎలా మార్చారు? ముందు పాత క్యాపిటల్ ఇది, యాంగూన్గా మార్చడం అనేది జరుగుతుంది. అయితే మన ఎలా అయితే బ్రిటిషర్లు పరిపాలించారు, మన తాలూకా మయన్మార్ ఏదైతే ఉంటుందో మయన్మార్ని కూడా బ్రిటిష్ వాళ్ళు పరిపాలించడం అనేది జరిగింది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పరిపాలించారు? 1824 నుంచి 1948 1948 వరకు పరిపాలించడం అనేది జరిగింది. వీళ్ళ తాలూకా ఇండిపెండెన్స్ డే ఎప్పుడు అంటే 4th జాన్ అండి. 4th జాన్ 1948న బ్రిటిష్ వాళ్ళు మయన్మార్ ఏదైతే ఉంటుందో, బర్మా ఏదైతే ఉంటుందో దాన్ని వదిలేసి వెళ్ళిపోవడం అనేది జరిగింది. అయితే చూడండి, ఒకప్పుడు ముందు ఎలా ఉండేది అంటే బిఫోర్ 1937 1937 వరకు బ్రిటిష్ ఇండియా ఏదైతే ఉంటుందో, బ్రిటిష్ కాలనీగా ఉన్నటువంటి ఇండియా అండ్ దాంతోపాటు మయన్మార్ ఏదైతే ఉంటుందో రెండు, బర్మా ఏదైతే అప్పటి బర్మా రెండు ఏవైతే ఉంటాయో అవి కలిసికట్టుగానే ఉండేవి. 1937లో ఏమైంది అంటే బ్రిటిషర్స్ వీటిని 2 రకాలుగా విడదీయడం అనేది జరిగింది. ఒకటి ఇండియా అని, 2 బర్మా అనే పేర్లతో విడదీయడం అనేది జరిగింది. ఎందుకు అంటే ఆ టైంలో 1937లో మన ఇండియాలో నేషనల్ మూమెంట్ అనేది ఒక పీక్ స్టేజ్లో ఉందమ్మా. దాంతోపాటు మీరు బర్మాలో చూసుకున్నా, బర్మాలో కూడా బర్మీస్ నేషనల్ మూమెంట్ ఏదైతే ఉంటుందో అది కూడా పీక్ స్టేజ్లో ఉంది. అర్థమైందా? పీక్ స్టేజ్లో ఉండడం అనేది జరిగింది. సో ఇద్దరు కలిశారనుకోండి, ఇండియన్ నేషనల్ మూమెంట్ లీడర్స్, బర్మీస్ నేషనల్ మూమెంట్ లీడర్స్ కలిశారనుకోండి, ఏం జరుగుతుంది? ఈజీగా బ్రిటిష్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో బ్రిటిష్ గవర్నమెంట్ని ఈజీగా బయటికి పంపించేయచ్చు, తరిమి కొట్టేయచ్చు. సో దాన్ని ఇదవ్వకుండా బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు? ఇద్దరిని విడదీసేయడం అనేది 1937లో విడదీసేయడం అనేది జరిగింది. అండ్ మయన్మార్ వెరీ ఇంపార్టెంట్ అండి ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో. మయన్మార్ ఈజ్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ కామన్వెల్త్, గుర్తుపెట్టుకోండి. కామన్వెల్త్ కంట్రీస్ అంటే ఏమంటాము? బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినట్టు కాలనీస్గా ఉన్నటువంటి కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాటిని కామన్వెల్త్ కంట్రీస్ అంటాం. అండ్ మయన్మార్ ఏదైతే ఉంటుందో మయన్మార్ని కూడా బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేటప్పటికీ ఇట్ ఈజ్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ కామన్వెల్త్. సో ఎందుకు కామన్వెల్త్లో పార్ట్ కాదు అంటే దే బిలీవ్ దట్ దట్ ఈస్ ద డార్క్ ఏజ్ ఏదైతే ఉంటుందో, ఆ అంధకారమైనటువంటి పీరియడ్, బానిసలుగా మేము బతికిన పీరియడ్ ఏదైతే ఉంటుందో దాన్ని మేము ఎంత మాత్రం అక్నాలెడ్జ్ చేయదలుచుకోలేదు. అది ఒక పీడకల, మా దేశ చరిత్రలో ఒక పీడకలగా దాన్ని మర్చిపోతున్నాం అని చెప్పి కామన్వెల్త్ని తీసుకోవడం అనేది జరగలేదు. ఈవెన్ ఇండియాలో కూడా కామన్వెల్త్లో ఎందుకుంటున్నారు అదేమైనా మన గౌరవమా అనేటటువంటి దీంతో ఉండడం అనేది జరిగింది. బట్ ఇండియాకి కొన్ని అడ్వాంటేజెస్ ఉంది. దట్ ఈజ్ ఎ వెరీ కాంట్రవర్షియల్ టాపిక్. ఇంకొక రోజు కామన్వెల్త్ అండ్ ఇండియా గురించి మాట్లాడుకుందాం డీటెయిల్డ్గా. అర్థమైందా? ప్రస్తుతానికి ఇది గుర్తుపెట్టుకోండి, మయన్మార్ ఏదైతే ఉంటుందో మయన్మార్ ఈజ్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ కామన్వెల్త్. అర్థమైందా? ఇక్కడ వరకు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నౌ లెట్స్ లుక్ ఎట్ ద పాలిటీ ఆఫ్
మయన్మార్. పాలిటీలో గవర్నమెంట్ ఎలా పనిచేస్తూ ఉంటుంది, ఏంటి దాని సంగతి ఏంటో చూద్దాము. చూడండి, లెట్స్ లుక్ ఎట్ ద పాలిటీ ఆఫ్ మయన్మార్. మయన్మార్ యొక్క రీసెంట్ కాన్స్టిట్యూషన్ అనేది ఎప్పుడు ఇదైంది అంటే ఎనాక్ట్ అయిందంటే 2008లో మిలిటరీ పర్సోనల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఈ కాన్స్టిట్యూషన్ 2008 కాన్స్టిట్యూషన్ తీసుకురావడం అనేది జరిగింది. 2008 కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది, 2008 కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది అంటే మయన్మార్ ఈజ్ ఏ పార్లమెంటరీ రిపబ్లిక్. మన కంట్రీ ఎలా అయితే పార్లమెంటరీ రిపబ్లిక్కో మయన్మార్ కూడా ఒక పార్లమెంటరీ రిపబ్లిక్ అని చెప్పి ఈ కాన్స్టిట్యూషన్, ఈ రాజ్యాంగం ఏదైతే ఉంటుందో అది చెప్పడం అనేది జరుగుతుంది. అంటే పవర్ అనేది ఎవరి చేతుల్లో ఉంటుంది, పార్లమెంటు చేతుల్లో ఉంటుంది. అండ్ దే విల్ అబైడ్ బై ఏ రూల్ ఆఫ్ లా. రిపబ్లిక్ అబైడ్ బై ఏ రూల్ ఆఫ్ లా బట్ నాట్ ఎ పర్సన్. ఒక పుస్తకం రూల్ చేస్తూ ఉంటుంది, అర్థమైందా, పర్సన్ రూల్ చేయడం. దట్ ఈస్ వాట్ కాన్స్టిట్యూషన్, రైట్. సో పవర్ అనేది చట్టాలు చేసేటటువంటి పవర్ దేనికి ఇచ్చారు, పార్లమెంట్కి ఇవ్వడం అనేది జరిగింది. కానీ ఒరిజినల్గా పవర్ మాత్రం చాలా వరకు పవర్ మాత్రం ఎవరు ఉపయోగించుకున్నారు అంటే మిలిటరీ వాళ్ళు ఎవరైతే ఉంటారో మిలిటరీ వాళ్ళ చేతుల్లో ఉండడం అనేది జరిగింది. అర్థమైందా. నౌ లెట్స్ లుక్ ఎట్ అండ్ ఒక్కసారి ఇది ఏదైతే ఉంటుందో మళ్ళీ ఒకసారి మ్యాప్ చూపిస్తాను చూడండి. ఇది ఏదైతే ఉంటుందో బంగ్లాదేశ్, మయన్మార్ అండ్ ఇండియా మ్యాప్ ఏదైతే ఉంటుందో మామూలుగా మీరు ఏషియన్ కంట్రీస్ చూసుకుంటే 2 కంట్రీస్లో ఇంకా మిలిటరీ అనేది డామినేట్ చేయడం అనేది జరుగుతుంది. ఒకటి మయన్మార్, 2 ఈ పక్కన ఒక కంట్రీ ఉంటుంది మనకు పొరుగు దేశం పాకిస్తాన్. పాకిస్తాన్లో కూడా మిలిటరీ యొక్క పవర్ అనేది చాలా చాలా ఎక్కువ. ఇక్కడ మిలిటరీస్కి గవర్నమెంట్ని కూలదీసేటటువంటి పవర్ కూడా ఉంది. దే ఆర్ వెరీ స్ట్రాంగ్ మిలిటరీస్. నౌ లెట్స్ లుక్ ఎట్ పాలిటీ ఆఫ్ మన తాలూకా మయన్మార్ యొక్క పాలిటీ ఏదైతే ఉంటుందో పాలిటీ గురించి మాట్లాడదాం. చూడండి, మయన్మార్ యొక్క పాలిటీ ముఖ్యంగా మయన్మార్లో చట్టం చేసేది ఏంటి, పార్లమెంట్ అని చెప్పాం. మయన్మార్ యొక్క పార్లమెంట్ ఏదైతే ఉంటుందో పార్లమెంట్కి ఉన్నటువంటి పేరు ఏంటంటే హౌస్ ఆఫ్ ద యూనియన్. మయన్మార్ యొక్క పార్లమెంట్కి పేరేంటమ్మా, హౌస్ ఆఫ్ ద యూనియన్. మనకు ఎలా అయితే లోక్సభ, రాజ్యసభ, లోవర్ హౌస్, అప్పర్ హౌస్ ఉంటాయో వీళ్ళకి కూడా హౌస్ ఆఫ్ ద యూనియన్కి కూడా 2 హౌసెస్ ఉంటాయి. ఇట్ కంప్రైజెస్ ఆఫ్ 2 హౌసెస్. ఒక హౌస్ ఏంటి అంటే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్. లోవర్ హౌస్ అంటే మన లోక్సభ లాంటిది, దిగువ సభ ఏంటి అంటే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్. నెక్స్ట్ అప్పర్ హౌస్. అప్పర్ హౌస్ ఏంటి అంటే హౌస్ ఆఫ్ నేషనాలిటీస్, ఇది రాజ్యసభ అన్నట్టు. సో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్లో ఎంతమంది సభ్యులు ఉంటారు అంటే 440 సీట్స్ ఉంటాయి. సో హౌస్ ఆఫ్ నేషనాలిటీస్లో ఎంతమంది సభ్యులు ఉంటారు అంటే 224 సీట్స్ అనేవి ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా, 224 సీట్స్ ఉండడం అనేది జరుగుతుంది. మొత్తం కలిపి ఎంత 664 సీట్లు అనేవి ఉండడం అనేది జరుగుతుంది మయన్మార్ యొక్క పార్లమెంటులో. అర్థమైందా. సో 664లో 75% ఎంపీస్ ఎవరైతే ఉంటారో అంటే 498 మంది పీపుల్ ఎలక్ట్ చేస్తారు. జనాలు ఎన్నుకోవడం, మన ఇండియాలో ఎలా అయితే ఎన్నుకుంటారో అలా ఎన్నుకుంటారు. కానీ ఇంకొక 25 మెంబర్స్ ఎవరైతే ఉంటారో ఈ 25 మెంబర్స్ని ఎవరు ఇది చేస్తారు అంటే మిలిటరీ పీపుల్ ఎవరైతే ఉంటారో మిలిటరీ వాళ్ళు డైరెక్ట్గా నామినేట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇట్ ఈజ్ నాట్ కంప్లీట్ డెమోక్రసీ. మనకు అర్థం చేసుకోవాల్సింది మన ఇండియాలో ఏంటి, ప్రతి ఒక్క రిప్రజెంటేటివ్ ప్రజల చేత ప్రత్యక్షంగా కానీ డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎన్నిక కాపాడతారు. కానీ మిలిటరీ పర్సోనల్ ఎవరైతే ఉన్నారో ఈ మిలిటరీ పర్సోనల్ డైరెక్ట్గా నామినేట్ చేస్తారు 25% పీపుల్ని. ఎందుకు అంటే మిలిటరీ యొక్క ఇంట్రెస్ట్కి వ్యతిరేకంగా ఏ చట్టం అనేది ఆమోదం అవ్వకూడదు అనే ఉద్దేశంతో. అర్థమైందా. పార్లమెంట్లో 75% మెజారిటీ వస్తే కానీ ఆ బిల్లు పాస్ అవ్వదండి. సో గవర్నమెంట్ కంట్రోల్ ఏదైతే ఉంటుందో గవర్నమెంట్ కంట్రోల్ అంత బలంగా ఉండడం వల్ల సో దెర్ వాజ్ నో లిబరల్గా లేకపోవడం వల్ల ఎకనామిక్ డెవలప్మెంట్కి కానీ దేనికి మన తాలూకా మయన్మార్ అనేది నోచుకోలేదు. మిలిటరీ తాలూకు పవర్ ఎక్కువ, మిలిటరీ హుకుం ఎక్కువ అండి మయన్మార్లో. అర్థమైందా. సో ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్లో చూడండి, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్లో 110 మెంబర్స్ ఎవరైతే ఉంటారో ఈ 110 మెంబర్స్ని మిలిటరీ డామినేట్ చేస్తుందండి. మిగిలిన పీపుల్ని మాత్రమే ఎవరైతే 330 పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మాత్రం జనాలు ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. ఈ 224లో ఎంతమ్మా ఈ మొత్తం ఈ 224లో 56 సీట్స్ ఏవైతే ఉంటాయి 56 సీట్స్ మిలిటరీ వాళ్ళు నామినేట్ చేస్తారు. మిగిలిన వాటికి గవర్నమెంట్ ప్రజలు అనే వాళ్ళు ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. ఇది ప్రాసెస్. సో మిలిటరీ అనేది ప్రతి దగ్గర మిలిటరీ యొక్క జోక్యం ఉండడం అనేది జరిగిందమ్మ.
అర్థమైందా? నౌ లెట్స్ లుక్ ఎట్ ద హిస్టరీ. సో ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ తెలుసుకున్నారు, హిస్టరీ ఏదైతే ఉంటుందో హిస్టరీ తెలుసుకుందాం. చూడండి, హిస్టరీ గురించి మనం మాట్లాడుకుంటే 1948లో 1948లో ఏం జరిగింది అంటే మన తాలూకా మయన్మార్కి ఇండిపెండెన్స్ రావడం అనేది జరిగింది. మయన్మార్కి ఇండిపెండెన్స్ రావడంలో చాలా వరకు హెల్ప్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే అప్పటి ఒక మిలిటరీ జనరల్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో ఆఫీసర్, అతని నేమ్ మనకు అంత ఇంపార్టెంట్ కాదు, బట్ మామూలుగా గుర్తుపెట్టుకోండి. ఈ జనరల్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో ఆయన చాలా ఇది చేయడం అనేది జరిగింది. సో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఈ జనరల్ ఎవరైతే ఉంటారో ఆయన హీరోగా మారడం అనేది జరిగింది, నేషనల్ హీరోగా మారిపోయాడు. సో ఇతనికి ఒక కూతురు ఉందండి, ఆవిడ పేరు ఇంపార్టెంట్ అండి, సూచి. ఆవిడ పేరు ఇంపార్టెంట్. సో ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి ఏం జరిగింది అంటే మన తాలూకా ముందు ఇతనికి జనరల్ గారికి ఏమైంది అంటే పొలిటికల్ లీడర్స్ హత్య చేయడం వల్ల పాపం జనరల్ చనిపోతారండి. అర్థమైందా? జనరల్ చనిపోవడం అనేది జరుగుతుంది. అతని పాప అమ్మాయి ఎవరైతే ఉంటారో ఈ అమ్మాయి ఏం చేస్తుంది, బాగా చదువుకోవాలనుకుంటుంది, బాగా ఎదగాలనుకుంటుంది. ఎదగాలని చెప్పి మన సూచి ఎవరైతే ఉన్నారో షీ కమ్స్ టు ఢిల్లీ. మన ఢిల్లీ యూనివర్సిటీ ఏదైతే ఉంటుందో ఢిల్లీ యూనివర్సిటీలో తన తాలూకా బ్యాచిలర్స్ కంప్లీట్ చేస్తారు. తర్వాత ఆక్స్ఫర్డ్ ఏదైతే ఉంటుందో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ ఏం చదువుతారు అంటే మన తాలూకా ఎకనామిక్స్ కానీ పాలిటిక్స్ కానీ ఇవన్నీ చదవడం, హిస్టరీ కానీ ఇవన్నీ చదవడం అనేది జరుగుతుంది. సో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చేస్తారు. సో ఆక్స్ఫర్డ్ లండన్లో మన తాలూకా సూచి ఎవరైతే ఉంటారో ఒక వ్యక్తి ఇంగ్లాండ్ నేషనలిస్ట్ ఎవరైతే ఇంగ్లాండ్ నేషనల్ అయినటువంటి ఇంగ్లాండ్కి చెందినటువంటి ఒక వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆయన్ని పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకొని అక్కడ పిల్లల్ని కనడం అనేది జరుగుతుంది. అర్థమైందా? పెళ్లి చేసుకొని పిల్లల్ని కనడం అనేది జరుగుతుందమ్మ. అయితే కొన్నాళ్ళకి ఆవిడ ఏం చేస్తారు అంటే ఆవిడ మళ్ళీ అక్కడే సెటిల్ అయిపోతారు. కానీ కొన్నాళ్ళ తర్వాత ఆవిడ ఎక్కడికి రావడం అనేది జరుగుతుంది అంటే బర్మాకి రావడం అనేది జరుగుతుంది. ఏ టైంలో వస్తారు బర్మాకి అంటే 1989లో వస్తారు, 1989లో. మన ఇండియాలో అప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఎవరు అంటే రాజీవ్ గాంధీ గారు, గుర్తుపెట్టుకోండి, రాజీవ్ గాంధీ గారు 1989లో వస్తారు. ఈలోపు ఏమవుతుంది మనకు అక్కడ ఇదైన తర్వాత 1948 స్వాతంత్రం వచ్చిన తర్వాత అక్కడ ఫస్ట్ కాన్స్టిట్యూషనల్లీ ఎలక్టెడ్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో డెమోక్రటికల్లీ అండ్ కాన్స్టిట్యూషనల్ ఎలక్టెడ్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో అది ఉండేదండి. సో 1962లో 1962లో ఏం జరుగుతుంది అంటే మనకి చైనాకి వార్ జరిగింది, మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో ఆ ఇయర్ గుర్తుపెట్టుకోండి. 1962లో ఏం జరుగుతుంది అంటే ఒక మిలిటరీ కూ ఏదైతే ఉంటుందో వాళ్ళు అటాక్ చేసి గవర్నమెంట్ మీద అటాక్ చేసి గవర్నమెంట్ని దించేయడం అనేది జరుగుతుంది 1962లో. అర్థమైందా? అప్పటి నుంచి బర్మీస్ పీపుల్ అండ్ మన తాలూకా ఈ పీపుల్ మయన్మార్ పీపుల్ ఎవరైతే ఉంటారో సివియర్ సప్రెషన్ ఏదైతే ఉంటుందో దానికి గురవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సివియర్ సప్రెషన్ ఏదైతే ఉంటుందో దానికి గురవ్వడం అనేది జరుగుతుంది. సో అందుకోసమని చెప్పి డెమోక్రసీ కావాలి, ప్రజాస్వామ్యం మాకు కావాలి అనేటటువంటి సివిల్ రెబలియన్ ఏదైతే ఉంటుందో అది 1987లో బయలుదేరుతుంది. 1987లో ప్రజలందరికీ చాలామందిని మిలిటరీ వాళ్ళు చంపేస్తూ ఉంటారు. మిలిటరీకి ఎగ్నెస్ట్గా వెళ్ళడం వల్ల మిలిటరీ యొక్క అథారిటేటివ్, మిలిటరీ యొక్క డిక్టేటర్షిప్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో 1989లో ఈవిడ కంట్రీకి వస్తుందండి. కంట్రీకి వస్తే వాళ్ళ తాలూకా ఫాదర్ చరిత్రని, ఆవిడ చరిత్ర గురించి తెలుసుకున్నటువంటి పీపుల్ ఆవిడ ముందు మోకరిల్లుతారు. ఒక్కదానివేమో ది కాల్ హెర్ యాజ్ మదర్. ఆవిడని మదర్గా పిలుస్తారు. మీరే మాకు అమ్మ, మీరే మమ్మల్ని రక్షించాలి అని ప్రజలు ఆత్మనాదాలతో ఆవిడ ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. అండ్ దెన్ మన తాలూకా ఈవిడ ఎవరైతే ఉన్నారో సుమారు 5 లక్షల మంది ప్రజలు సభలో పార్టిసిపేట్ చేస్తే ఆవిడ ఎదురుగా ఉంటే వాళ్ళందరినీ ఒక చూపుతో చూసి ఆవిడ వీఆర్ స్టార్టింగ్ ఏ డెమోక్రటిక్ పార్టీ అండ్ వీఆర్ ఫర్ డెమోక్రసీ, ప్రజాస్వామ్యం కోసం పోరాడదామని చెప్పి ఆవిడ పిలుపునివ్వడం అనేది జరుగుతుంది. అండ్ మిలిటరీకి మన తాలూకా సూచి ఎవరైతే ఉంటారో ఈవిడ ఒక పెద్ద థ్రెట్లా కనిపిస్తుంది వాళ్ళ తాలూకా అథారిటీకి. సో వీళ్ళు క్విక్గా ఏం చేస్తారు అంటే 1990లో ఏం జరుగుతుంది అంటే సూచి ఎవరైతే ఉంటారో ఈవిడ్ని హౌస్ అరెస్ట్, డిటైన్ చేయడం అనేది జరుగుతుంది. ఇంట్లో పెట్టి తాళాలు వేసేయడం అనేది జరుగుతుంది. సుమారు 2 years అమ్మ. 2 decades ఆవిడ దేని మీద ఉంటుందంటే హౌస్ అరెస్ట్లోనే ఉంటుంది స్ట్రిక్ట్గా. బట్ స్టిల్ షీ ఫాలోడ్ నాన్ వైలెన్స్ ఏదైతే ఉంటుందో, అహింస ఏదైతే ఉంటుందో అది ఫాలో అవుతుంది. తన ఫాలోవర్స్ ఎప్పుడు తన ఇంటి బయటే ఉండేవాళ్ళు. సో మీరు ఒక్క మాట చెప్పండి మేము మిలిటరీ వాళ్ళని అంతు చూస్తాం అనేవాళ్ళు. బట్ షీ స్టిల్ షోస్ నాన్ వైలెన్స్ పాత్.
నాన్ వైలెన్స్ పాత్ ఏదైతే ఉంటుందో అది చూడడం అనేది జరిగింది. సో యునైటెడ్ నేషన్స్ నుంచి, డెమోక్రటిక్ వెస్టర్న్ కంట్రీస్ నుంచి అండ్ ఇండియా నుంచి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరి దృష్టిలో ఆవిడ పడడం అనేది జరిగింది. ఆవిడని హెయిల్ చేయడం అనేది జరిగింది. ఆవిడని చాలా అందరూ పొగడ్డం అనేది జరిగింది. అదే నాన్ వైలెన్స్ అండ్ పీస్కి ఆవిడ నమ్మినందుకు, దాని మీద ఆవిడ అబైడ్ అయినందుకు. నెక్స్ట్ ఏం జరిగింది అంటే ఆవిడని 2011లో మన తాలూకా మిలిటరీ వాళ్ళు ఎవరైతే ఉంటారో మిలిటరీ వాళ్ళు రిలీజ్ చేయడం అనేది జరిగింది. 2011 నుంచి స్ట్రిక్ట్ క్యాంపెయిన్ ఏదైతే ఉంటుందో క్యాంపెయిన్ అనేది రన్ చేయడం అనేది జరిగింది. అండ్ అకార్డింగ్ టు 2008 కాన్స్టిట్యూషన్, మిలిటరీ వాళ్ళు చెప్పినటువంటి కాన్స్టిట్యూషన్ ద్వారానే ఎలక్షన్లు అనేవి జరిగినాయి. ఎక్కడండి, ఎవరికండి ఎలక్షన్లు జరిగినాయి? మయన్మార్లో ఎలక్షన్స్ జరగడం అనేది జరిగినాయి. మయన్మార్ ఎలక్షన్స్లో ల్యాండ్ స్లైడింగ్ విక్టరీ అంటారు. సో ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఏదైతే ఉంటుందో ల్యాండ్ స్లైడ్ విక్టరీ మన తాలూకా సూచి చూడడం అనేది జరిగింది. సూచి ఒక ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఏదైతే ఉంటుందో అది చూడడం అనేది జరిగింది. అర్థమైందా? అండ్ షీ వాజ్ నాట్ అలౌడ్ యాజ్ ప్రెసిడెంట్గా ఎలో చేయలేదు. ఎందుకంటే షీ ఈజ్ ఫారిన్ నేషనల్, బయట వ్యక్తిని, ఇంగ్లాండ్ వ్యక్తిని పెళ్లి చేసుకుంది కదా, సో బ్రిటన్కి చెందుతుంది కాబట్టి ఆవిడ్ని ప్రెసిడెంట్గా సెలెక్ట్ చేయడానికి వెళ్ళలేదు. బట్ స్టేట్ కౌన్సిలర్గా సెలెక్ట్ చేయడం అనేది, స్టేట్ కౌన్సిలర్గా నియమించడం అనేది జరిగింది. బట్ ద అబ్సల్యూట్ పవర్ అనేది ఎవరి చేతిలో ఉంటుంది? ఈవిడ చేతుల్లోనే ఉండడం అనేది జరుగుతుంది. అదైతే షీ ఈజ్ ద డిఫాక్టో రూలర్ ఆఫ్ మయన్మార్ ఫ్రమ్ 2015, 2015 నుంచి ఇప్పటి వరకు ఇది అవ్వడం అనేది జరిగింది. అయితే చూడండి, ఇంత గొప్ప హీరోయిక్ స్టోరీ హిస్టరీ ఏదైతే ఉంటుందో అది ఎక్కడితో కుప్పకూలిపోయింది అంటే రోహింగ్యా ఇష్యూస్ ఏవైతే ఉంటాయో రోహింగ్యా ఇష్యూ వల్ల ఇదైపోవడం అనేది జరిగింది. మామూలుగా మీ రోహింగ్యాస్ గురించి తెలిసే ఉంటుంది. బ్రిటిష్ వాళ్ళు భారతదేశం నుంచి వలసగా ఈ రోహింగ్యాస్ని అక్కడికి తీసుకెళ్లడం అనేది జరిగింది. మయన్మార్కి తీసుకెళ్లారు. సో మయన్మార్లో సెటిల్ అయినటువంటి ముస్లిమ్స్, మైనారిటీ ముస్లిమ్స్ ఎవరు అంటే రోహింగ్యాస్. ఈ రోహింగ్యాస్కి మయన్మార్ లోకల్ పీపుల్, బుద్ధిస్ట్ పీపుల్కి పడదు. సో రోహింగ్యాస్ మీద చాలా అటాక్స్ జరిగేవి. మిలిటరీ వాళ్ళు చాలా వీరి మీద దాడి చేయడం అనేది జరిగింది. వీళ్ళకి కనీస ఫుడ్, మినిమం ఫుడ్ కానీ వసతి కానీ వీళ్ళకి ఏంటి ప్రొవైడ్ చేయడం అనేది జరగలేదు. ఎవరికి? రోహింగ్యాస్కి. రోహింగ్యాస్ని డిస్క్రిమినేట్ చేయడం అనేది జరిగింది. సో రఖానే స్టేట్ ఏదైతే ఉంటుందో ఈ రఖానే స్టేట్లో ఈ రోహింగ్యాస్ యొక్క జెనోసైడ్ అనేది జరిగింది. అంటే ఒక తెగని కానీ ఏదైనా టార్గెట్ చేసి చంపేస్తున్నాం అనుకోండి, దాన్ని జెనోసైడ్ అంటారు. కొంతమంది ఏమంటారు అంటే ఈ జెనోసైడ్కి ఇది ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే సూచీనే ఇచ్చారు అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. సో అమాయకమైనటువంటి ప్రజలని శాంతి పేరుతో ఈవిడికి నోబెల్ బహుమతి కూడా వస్తుందండి. షీఈ్ అ నోబెల్ లారియట్. బట్ స్టిల్ జెనోసైడ్కి ఆర్డర్స్ ఇవ్వడం అనేది జరిగిందని చెప్పి ఏకంగా యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ట్రయల్కి కూడా పిలుస్తారు ఈవిడిని, ఆర్డర్స్ ఇచ్చారని చెప్పి. అర్థమైందా? తప్పు కదా, అంతమంది ప్రాణాలు, మైనారిటీస్ అని చెప్పి ఇది పెట్టుకోవడం. సో ప్రాణ భయంతో 2017 నుంచి 2017 నుంచి ఎంతోమంది రోహింగ్యాస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ బంగ్లాదేశ్కి పారిపోవడం అనేది జరుగుతుందమ్మ. అర్థమైందా? బంగ్లాదేశ్ దగ్గర కాక్స్ బజార్ ఏదైతే ఉంటుందో అక్కడ అంతా వాళ్ళు తలదాచుకోవడం అనేది జరుగుతుంది. బంగ్లాదేశ్లో రోహింగ్యా రెఫ్యూజీస్ ఎవరైతే ఉన్నారో, శరణార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా ఎక్కువ. అండ్ సమ్ పార్ట్స్ ఆఫ్ ఇండియాకి కూడా వీళ్ళు పారిపోవడం అనేది జరిగింది. సో ఇంతకాలం ఆవిడ కూడబెట్టుకున్నటువంటి రెప్యుటేషన్ మొత్తం ఒక్కసారిగా ఆవిడ కోల్పోవడం అనేది జరిగింది బికాజ్ ఆఫ్ దిస్ థింగ్. అంటే దాంతోపాటు గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత మిలిటరీ పీపుల్ ఎవరైతే ఉంటారో మిలిటరీ పీపుల్కి కూడా సపోర్ట్గా ఉండడం అనేది జరిగింది. పీపుల్ యాంటిసిపేటెడ్ దట్ షీ వర్క్ ఫర్ డెమోక్రసీ కోసం వర్క్ చేస్తుంది అనుకున్నారు. బట్ ఈవిడ రూలర్గా ఉన్నప్పటికీ పవర్ అనేది ఎవరి చేతుల్లో పెట్టింది? ఇంకా మిలిటరీ చేతుల్లో పెట్టడం అనేది జరిగింది. అఫ్కోర్స్ భయంతో అవ్వచ్చు, లేకపోతే దేంతోనైనా అవ్వచ్చు. అర్థమైందా? ఈవిడ ఒక మాట ఇంపార్టెంట్, ఒక సెంటెన్స్, ఒక లైన్ చెప్తారండి. ఏంటి అంటే కరప్షన్ నెవర్ హ్యాపెన్స్ జస్ట్ బికాజ్ యు ఆర్ ఇన్ పవర్. మీకు పవర్ ఉన్నంత మాత్రాన మీరు కరప్షన్ చేయరు. బట్ కానీ ఆ పవర్ని సస్టైన్ చేసుకోవాలి, ఆ పవర్ని ప్రొటెక్ట్ చేసుకోవాలనే ప్రయత్నంలో మాత్రం కరప్షన్ చేస్తారు. దట్ ఈజ్ వాట్ ద ఇంపార్టెంట్ లైన్ షీ డెలివర్డ్. సో పవర్లో ఉన్నందుకు మీరు అవినీతి చేయరంట, పవర్ ఉంది కాబట్టి. పవర్ని కాపాడుకునేందుకు అవినీతి చేస్తారు ఎవరైనా అని చెప్పి ఈవిడ స్టేట్మెంట్ ఇవ్వడం అనేది జరిగింది. ఇన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఆర్ పొలిటికల్ సైన్సెస్లో ఏవైనా ఇది ఉంటే అండ్ సోషల్ ఇష్యూస్లో కూడా మీరు ఇలాంటి కొటేషన్స్ కోట్ చేస్తే చాలా బాగుంటుంది. రైట్, ఐ హోప్ ఇక్కడ వరకు మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. నౌ లుక్ ఎట్ దిస్ వన్. చూడండి, అయితే ఇప్పుడు ఏం జరిగింది? మామూలుగా మొన్న 2020 నవంబర్లో 2020 నవంబర్లో మళ్ళీ 5 ఏళ్ళకు ఒకసారి జనరల్ ఎలక్షన్స్ జరుగుతాయి కదా. 2015లో జరిగిన తర్వాత ఇప్పుడు కూడా జనరల్ ఎలక్షన్స్ జరగడం అనేది జరిగింది.
జనరల్ ఎలక్షన్స్ ఏవైతే జరిగాయో ఈ జనరల్ ఎలక్షన్స్లో మన తాలూకా నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ, అంటే ఇది ఎవరిదంటే సూచీది. ఈ నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ అనేది చాలా చాలా ల్యాండ్ మార్క్ విక్టరీ అనేది చూడడం అనేది జరిగింది. బట్ పీపుల్ చాలామంది ఏంటి ఎలిజ్ చేశారు అంటే, ఏంటి ఆరోపించారు అంటే, ఈ ఎలక్షన్లో ఎన్ఎల్డి ఏదైతే ఉంటుందో ఇది రిగ్గింగ్కి, చీటింగ్కి పాల్పడడం అనేది జరిగింది అని చెప్పడం అనేది జరిగింది. చీటింగ్కి పాల్పడడం, దేర్ ఆర్ మెనీ ఇరెగ్యులారిటీస్ ఇన్ ద ఎలక్షన్ ప్రాసెస్, చాలా మతలబులు జరిగినాయి, చాలా ప్రాబ్లమ్స్ జరిగినాయి అని చెప్పి మన తాలూకా ఇవి చెప్పడం అనేది జరిగింది. అఫ్కోర్స్ వాళ్ళ తాలూకా ఎలక్షన్ కమిషన్, మయన్మార్ ఎలక్షన్ కమిషన్ అటువంటిది ఏమీ లేదు, సూచీ మాత్రమే ఎలక్టెడ్ క్యాండిడేట్ అని చెప్పి నిర్ణయించారండి బయటకు ప్రకటించినప్పటికీ అఫీషియల్గా. బట్ ఆర్మీ బిలీవ్డ్ దట్ దేర్ వాజ్ చీటింగ్, దేర్ వాజ్ ఇరెగ్యులారిటీస్ అనేవి తప్పకుండా అయినాయి. ఎందుకంటే మీకు ఒక 9 మిలియన్ ఓట్స్ ఏవైతే ఉంటాయో సుమారు 9 మిలియన్ ఓట్స్ తేడా జరిగినాయి, ఎక్కడో ప్రాబ్లం జరిగినాయి అని చెప్పడం అనేది జరిగింది. సో ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ ఎలక్షన్స్ అనేవి అవ్వనందుకు గాను మిలిటరీ ఏం చేసింది అంటే, కొత్తగా ఫామ్ అయినటువంటి, మళ్ళీ రెండవసారి కొత్తగా ఫామ్ అయినటువంటి గవర్నమెంట్ ఎవరిది, సూచీ గవర్నమెంట్, ఎల్ఎన్డి గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో, ఈ మండే ఎన్ఎల్డి గవర్నమెంట్ ఏం చేయాలంటే లోవర్ హౌస్లో ఫస్ట్ మీటింగ్ అనేది జరపాలి. ఫస్ట్ మీటింగ్ కోసం ఇది అవ్వడం అనేది చేయాలి. సో ఇంతకుముందు ఏం చేశారు, దానికంటే ముందు మన తాలూకా ఆర్మీ పీపుల్, మిలిటరీ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళని డిటైన్ చేసి, ఎవరిని సూచీని మళ్ళీ జైల్లో మళ్ళీ హౌస్ అరెస్ట్ చేసేసి డిటైన్ చేసేసి, సో మన తాలూకా అధికారం ఏదైతే ఉంటుందో మయన్మార్ యొక్క అధికారాన్ని వాళ్ళు చేజెక్కించుకోవడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు 1 year ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీ ఏదైతే ఉంటుందో నేషనల్ ఎమర్జెన్సీని కూడా వాళ్ళు విధించడం అనేది జరిగిందండి. ఎవరండి విధించారు, మన తాలూకా మిలిటరీ ఎవరైతే స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ ఏదైతే ఉంటుందో దాన్ని ఇది చేయడం అనేది జరిగింది. మొబైల్ ఇంటర్నెట్ కానీ, డేటా సర్వీసెస్ కానీ, ఫోన్ సర్వీసెస్ కానీ ఇవన్నీ నిలిపివేయడం అనేది జరిగిందండి. అర్థమైందా? సో ఈ టెన్షన్ ఏదైతే ఉంటుందో ఇట్ వాజ్ ఎప్పుడు సమ్ డేస్ నుంచి నడుస్తుంది. ఎలక్షన్స్ జరిగినప్పటి నుంచి ఆర్మీ అనేది ఎలక్షన్స్ కరెక్ట్గా అవ్వలేదంటుంది, సివిలియన్ గవర్నమెంట్ ఎలక్షన్స్ కరెక్ట్గా అవుతున్నాయి అంటుంది. దేర్ వాజ్ ఎ ఫ్రిక్షన్ అండ్ డ్రిఫ్ట్ బిట్వీన్ దీస్ 2 things, బోత్ సివిలియన్ గవర్నమెంట్ అండ్ మిలిటరీ. సో దట్ లెడ్ టు దిస్ వన్. సో దానివల్ల ఇది ఇదవ్వడం అనేది జరిగిందాం. అర్థమైందా? సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ దట్ యూ షుడ్ రిమెంబర్ రిగార్డింగ్ దిస్ ఆర్టికల్. సో ఈ పొలిటికల్ క్రైసిస్ అనేది అందుకోసం మొదలైందని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఈ పొలిటికల్ ఇప్పుడు ఏదైతే మిలిటరీ చేసినటువంటి డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని పడగొట్టినటువంటి ఇదేదైతే ఉంటుందో, మామూలుగా కంట్రీస్ యొక్క ఐడియాలజీస్ మనం మాట్లాడుకుంటే యుఎస్ ఏంటి, వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ డెమోక్రసీ, రైట్? అండ్ ఇండియా ఏంటి, మీరు జాగ్రత్తగా చూసుకుంటే లార్జెస్ట్ డెమోక్రసీ. ఇండియా ఇట్ ఈజ్ ఎ సీరియస్ కన్సర్న్. మయన్మార్లో జరుగుతుంది ఒక ప్యాథటిక్ థింగ్ అని ఇండియా అభివర్ణించింది. మీరు యుఎస్ఏ చూసుకుంటే యుఎస్ఏ అనేది చాలా వార్నింగ్లు కూడా ఇచ్చింది, రైట్? యుఎస్ఏ అనేది చేయడం చాలా తప్పు అని చెప్పి యుఎస్ఏ అనేది చెప్పడం అనేది జరిగింది. బికాజ్ దీస్ మిలిటరీ పీపుల్ ఆర్ అండర్మైనింగ్ డెమోక్రసీ, దే ఆర్ అండర్మైనింగ్ పీపుల్ మ్యాండేట్. ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉంటుందో దాన్ని వీళ్ళు అండర్మైన్ చేస్తూ ఉన్నారు, రైట్? దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం. అర్థమైందా ఇక్కడ వరకు? సో మీ అందరికీ క్లియర్ అని అనుకుంటా. చైనా మాత్రం ఇంకా కామ్గా ఉంది. అండ్ ఇండియా కూడా అంత స్ట్రాంగ్గా రియాక్ట్ అవ్వలేదండి. ఎందుకంటే ఇండియాకి చైనాకి మన మయన్మార్ ఏదైతే ఉంటుందో మయన్మార్ బార్డర్ కంట్రీ, అంత ఈజీ కాదు ఊరికే మాట్లాడేయడం. అర్థమైందా? సపోర్ట్ అనేది చాలా అవసరం. సో అందుకోసమని ఆచితూచి వ్యవహరించడం అనేది జరుగుతుంది. సో ఐ హోప్ ఈ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో ఈ ఆర్టికల్ మీకు డీటెయిల్డ్గా అర్థమైందని అనుకుంటున్నాను. లెట్ మీ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మా. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఫర్ న్యూఢిల్లీ ద టైట్ రోప్ ఆన్ మయన్మార్ ఈజ్ బ్యాక్. దీన్ని కూడా మనం జిఎస్ పేపర్ 2లో చదువుకుంటామమ్మా. సో ఇది లాస్ట్ ఆర్టికల్కి కంటిన్యూషన్. మీకు బ్యాక్గ్రౌండ్ సేమ్ అదే కంటెక్స్ట్. మయన్మార్లో మిలిటరీ గవర్నమెంట్ అనేది వచ్చింది కదా, ఇప్పుడు దాని గురించి మిలిటరీ కూ గురించి మాట్లాడుతున్నా. బ్యాక్గ్రౌండ్ అంతా ఎగ్జాక్ట్గా పాతదే గుర్తుపెట్టుకోండి. నౌ లెట్ మీ కంటిన్యూ విత్ ఇండియా అండ్ మయన్మార్ రిలేషన్స్. ఇండియా అండ్ మయన్మార్ రిలేషన్స్ ఎలా ఉండబోతున్నాయి, ఇప్పుడు స్ట్రాటజికల్ ఇంప్లికేషన్స్ ఏంటి, కన్సిక్వెన్సెస్ ఏంటో డీటెయిల్డ్గా తెలుసుకుందాం. చూడండి, ఏం లేదు, మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో దీనిలో ఏం చెప్పారంటే అమ్మా, సో కొత్త రిగైమ్ అనేది దీనిలో ఫామ్ అయింది కదా, ఎక్కడ మయన్మార్లో ఫామ్ అయింది కదా. సో ఇండియా నీడ్స్ టు బ్యాలెన్స్ ఇట్ వెయిట్ ఆన్ బోత్ సూచీ గవర్నమెంట్, ఫార్మల్ సివిలియన్ గవర్నమెంట్కి అండ్ దాంతోపాటు మిలిటరీ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో మిలిటరీ గవర్నమెంట్కి బ్యాలెన్స్ ఇప్పటి వరకు చేసుకొచ్చింది. బట్ ఇప్పటి నుంచి ఎవరిని చేయాలి అంటే మిలిటరీకి చేయాల్సినటువంటి అవకాశం ఉంది. దానికి కారణాలు కూడా చెప్పారండి. ఇండియా ఏ స్టాండ్ తీసుకోవాలంటే మిలిటరీకి స్టాండ్ తీసుకోవాలి. పొరపాటును కూడా సూచీ గవర్నమెంట్ సపోర్ట్ చేశారా, అది చైనాకి హెల్ప్ అవుతుంది అని చెప్పి
మన తాలూకు అనాలిసిస్లో వార్న్ చేయడం అనేది జరిగింది. ఎలా చైనాకి హెల్ప్ అవుతుంది అంటే యూఎస్ ఈజ్ ఎగెనెస్ట్ దిస్ మిలిటరీ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో దానికి ఎగెనెస్ట్గా తన తాలూకా సీరియస్ కన్సర్న్ చెప్పడం అనేది జరిగింది. ఇప్పుడు ఇండియా చూసుకున్నాం అనుకోండి, ఇండియా ఒకవేళ అనేసింది అనుకోండి, సపోజ్ ఇండియా కూడా మయన్మార్ మిలిటరీ గవర్నమెంట్ చేస్తుంది తప్పు అందనుకోండి. సో దిస్ మైలాండ్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, చైనాకు సపోర్ట్గా ఇది చేయడం అనేది జరుగుతుంది. అప్పుడు చైనాకు సపోర్ట్గా వెళ్ళిపోతే ఏం జరుగుతుంది, ఒక స్ట్రాటజిక్ పార్ట్నర్ని మనం మిస్ అవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? చైనా తాలూకు బలాన్ని కూడగట్టుకోవడం అనేది జరుగుతుంది. దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం. సో అందుకే దీనిగా ఉండడం అనేది జరగాలి. సో దాంతోపాటు ఇంకొకటి 30 years ముందు రిపీట్ అయినటువంటి ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి రిపీట్ అవ్వకూడదని చెప్పడం అనేది జరిగింది. 30 years ముందు అంటే ఎగ్జాక్ట్ 1989-90లో ఏం జరిగింది అంటే ఆ టైంలో ఉన్నటువంటి రాజీవ్ గాంధీ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో ఆ టైంలో నేను ఆల్రెడీ చెప్పాను, పీపుల్ అందరూ ఆ టైంలో ఏం జరిగిందని చెప్పుకున్నాం, పీపుల్ అందరూ ఈ మిలిటరీ యొక్క ఇదేదైతే ఉంటుందో దాని మీద ఎదురుపడడం అనేది జరిగింది. మిలిటరీ యొక్క అరాచకాల మీద ప్రతి ఒక్కరు క్వశ్చన్ చేయడం అనేది జరిగింది. ఎవరి మీద? మన తాలూకా మిలిటరీ తాలూకా అఘాయిత్యాల మీద, డిక్టేటర్షిప్ మీద, నియంతృత్వం మీద. అర్థమైందా? ఆ టైంలో అన్ని కంట్రీస్ ప్రో డెమోక్రటిక్ ఇవ్వడం అనేది జరిగిందమ్మా. సో ఎగ్జాంపుల్గా తీసుకుంటే మన ఇండియా ఏదైతే ఉంటుందో ఇండియా కూడా ప్రో డెమోక్రటిక్ కాల్స్ ఇచ్చింది. అప్పుడు పివి నరసింహారావు గారు ఎవరైతే ఉన్నారో ఫారిన్ మినిస్టర్గా చేశారు మనకప్పుడు, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్గా చేశారు. ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్గా చేసేటప్పుడు ఆయన చాలా సీరియస్గా మయన్మార్కి వార్నింగ్ ఇవ్వడం అనేది జరిగింది. సో ప్రో డెమోక్రసీ అనేది అవసరం, డెమోక్రటిక్ వాల్యూస్ అనేవి నిలపాలి అని చెప్పి పివి నరసింహారావు గారు చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? తర్వాత మనం అక్కడి నుంచి ఆ 1989లోనే బర్మా ఏమైంది, అప్పటి వరకు బర్మాగా ఉండేది మయన్మార్ పేరు పెట్టారు. అండ్ మనకి వాళ్ళకి కాస్త ఇది అవడం అనేది జరిగింది. అర్థమైందా? తర్వాత కొద్ది రోజుల్లోనే సూచీ గవర్నమెంట్ ఎవరైతే 2015లో వచ్చిన తర్వాత మన తాలూకు ఇండియన్ గవర్నమెంట్ ఇద్దరిని వ్యవహరించడం అనేది జరుగుతుంది. అంటే ఇద్దరికీ కలుసుకోవడం. ఇప్పుడు మీరు సూచీ గారిని కూడా కేర్ చేయడం అనేది జరుగుతుంది. వాళ్ళతో కూడా మంచి రిలేషన్స్ చేస్తూ ఉన్నారు సివిలియన్ గవర్నమెంట్తో. దాంతోపాటు మిలిటరీ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో దాంతో కూడా మంచి రిలేషన్స్ అనేవి ఏర్పాటు చేసుకోవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? మిలిటరీ మొన్న జైశంకర్ గారు మన మయన్మార్ వెళ్ళడం అనేది జరిగింది. ఆవిడ బోత్ సీచి ఎవరైతే ఉంటారో ఈవిడ్ని కలిసారు, మిలిటరీ తాలూకు జనరల్ ఎవరైతే ఉంటారో ఆయన్ని కలవడం అనేది జరిగింది. సో ఏం చూపిస్తూ ఉన్నారు, మీ ఇద్దరితో రిలేషన్ అనేది నాకు అవసరం అని చెప్పి ఇండియా అనేది చూపించడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఎందుకు అంటే చాలా ఇండియా ఎందుకు ఇది చేస్తూ ఉందంటే చాలా ఇవి ఉండడం అనేది జరిగింది. ఏంటి ఇవి అంటే మొదటిది ఏంటి అంటే చైనాకి హెల్ప్ అయిపోతుంది. చైనా ఫ్యాక్టర్ ఒకటి ఇప్పుడే చెప్పుకున్నా ఎలా హెల్ప్ అవుతుందో. రెండవది ఏంటి అంటే నార్త్ ఈస్ట్ ఇన్సర్జెన్సీ అండి. మన తాలూకా నార్త్ ఈస్ట్ స్టేట్స్ అయినటువంటి అరుణాచల్ ప్రదేశ్ కానీ, నాగాలాండ్ కానీ, త్రిపుర కానీ ఈ తాలూకా ఇవేవైతే ఉన్నాయో ఈ తాలూకా స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఇన్సర్జెన్సీ ఎక్కువగా ఉండడం అనేది జరిగింది. దేర్ వాజ్ మూమెంట్స్ ఆన్ సెషనిస్ట్ మూమెంట్స్, వేర్పాటువాదం, విడిపోవాలనేటటువంటి మూమెంట్స్ అక్కడ ఎక్కువ. అక్కడ ఉన్నటువంటి ఇన్సర్జెంట్స్, అక్కడ ఉన్నటువంటి ఎక్స్ట్రీమిస్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎందుకు నార్త్ ఈస్ట్ ఇన్సర్జెన్సీ పెరగడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటి అంటే పోరస్ బార్డర్స్. అంటే నార్త్ ఈస్ట్ బార్డర్స్ మిగిలిన కంట్రీస్తో ఉన్నటువంటి బార్డర్స్ చాలా పోరస్. సో ఈజీగా బయటకు వెళ్ళిపోవడం, ఈజీగా లోపలికి వచ్చేయడం జరుగుతుంది. సో ఈజీగా ఏం చేసేవాళ్ళు, ఇండియాలో వాళ్ళు ఏమైనా ఇన్సర్జెంట్ యాక్టివిటీ బాంబులు పెట్టడం కానీ ఇవన్నీ చేసేవాళ్ళు, వెంటనే మయన్మార్లో తలదాచుకునేవాళ్ళు, మళ్ళీ యాక్టివిటీస్ ఏమైనా రావడానికి మళ్ళీ ఇండియాకి వచ్చేవాళ్ళు. సో ఇలాంటి వల్ల ఇండియన్ పోలీసులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి చాలా ప్రాబ్లం ఏర్పడడం అనేది జరిగింది. సో ఇన్ దిస్ కేస్ మయన్మార్ మిలిటరీ ఏదైతే ఉంటుందో ఈ ఇన్సర్జెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని పట్టుకోవడానికి కానీ వాళ్ళని కంట్రోల్ చేయడంలో కానీ మిలిటరీ అనేది చాలా హెల్ప్ చేసింది. సో ఒకవేళ ఇప్పుడు ఇండియా అనేది మన సివిలియన్ గవర్నమెంట్ స్టాండ్ తీసుకుందనుకోండి, సూచీ స్టాండ్ తీసుకుందనుకోండి, ఏం జరుగుతుంది, మన తాలూకా మిలిటరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మిలిటరీ వాళ్ళకి కోపం రావడం అనేది జరుగుతుంది. నార్త్ ఈస్ట్ ఇన్సర్జెన్సీకి వాళ్ళు కోఆపరేట్ చేయకపోతే అదొక మనకు పెద్ద ప్రాబ్లం అవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? దాంతోపాటు అపార్ట్ ఫ్రమ్ స్ట్రాటజిక్ కన్సర్న్స్, ఇండియా హ్యాస్ కల్టివేటెడ్ సెవరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్. సో సెవరల్ ఇన్ఫ్రా అండ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ మయన్మార్తో మనం చేసుకోవడం అనేది జరిగింది. ఏంటి సార్ ఇన్ఫ్రా అండ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్? ఇండియా మయన్మార్ థాయిలాండ్ ట్రైలేటర్ హైవే చూసుకున్నా, కలాదన్ మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్ చూసుకున్నా, ప్లాన్ ఫర్ ఏ స్పెషల్ ఎకనామిక్ జోన్, ఇంకా సెజ్ ఒకటి ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నారు, స్పెషల్ ఎకనామిక్ జోన్ ఇది చేద్దాం అనుకుంటున్నారు. అది కూడా ఒక ఆ రిలేషన్స్ కూడా దెబ్బతింటాయి. ఎందుకంటే ప్రజెంట్ ఉన్నటువంటి పవర్ఫుల్ రెగైమ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఎదిరించడం ఎంత మాత్రం కరెక్ట్ కాదు అని చెప్పి అనాలిసిస్లో మన తాలూకు అతని పాయింట్ ఆఫ్ వ్యూ ఆధార్ చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు ఇండియా సీస్ మయన్మార్ ఏదైతే ఉంటుందో మయన్మార్ని
ఇండియా అనేది ఎలా చూస్తుంది అంటే యాజ్ ఎ గేట్వే, ఏషియన్ కంట్రీస్కి ఒక గేట్వే. అందుకే ఎకనామికల్ ఇంపార్టెన్స్ అనేది ఎక్కువ. మయన్మార్ యొక్క ఎకనామిక్ ఇంపార్టెన్స్ మనకి చాలా ఎక్కువ. ఏషియన్ కంట్రీస్కి ఒక గేట్వేలా ఉపయోగపడుతుంది. అర్థమైందా? అండ్ ఈస్ట్ కంట్రీస్ ఏవైతే ఉంటాయి, ఈస్ట్ కంట్రీస్ గేట్వేలా ఉపయోగపడుతుంది. మన ట్రాన్సిట్కి, ట్రాన్స్పోర్టేషన్కి చాలా చాలా కోఆపరేషన్ అనేది దక్కుతుంది. సో అందుకోసం కూడా మిలిటరీతో మనం స్ట్రాంగ్ ఇది అనేది మెయింటైన్ చేయడం అనేది అవసరం. అర్థమైందా? దాంతోపాటు రోహింగ్యా ఇష్యూ ఏదైతే ఉంటుందో, రోహింగ్యా ఇష్యూ అనేది సార్ట్ అవుట్ చేయాలి. రోహింగ్యా రెఫ్యూజీస్ ప్రభావం అనేది మన కంట్రీ మీద కూడా ఉంది కదా. ఈ రోహింగ్యా ఇష్యూ ఎంత త్వరగా అంత సాల్వ్ అయిపోతే అంత త్వరగా ఇదవ్వడం అనేది జరగాలి. అర్థమైందా? సో ఈ రోహింగ్యాస్ గురించి తెలుసుకోవాలంటే 18th జాన్ వీడియో ఒకసారి చూడండి. దానిలో ఈ రోహింగ్యాస్ గురించి ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను, డీటెయిల్డ్ ఇష్యూ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. రైట్, మీ అందరికీ చాలాసార్లు రోహింగ్యాస్ గురించి చెప్పాను, రోహింగ్యా క్రైసిస్ గురించి. రైట్. సో దాంతోపాటు ఇంకొక ప్రాబ్లం ఇండియాలో ఇదవ్వకపోవడానికి కారణం ఏంటి అంటే, ఇండియాలో వచ్చినటువంటి చేంజ్ 1989లో వచ్చినటువంటి ప్రో డెమోక్రటిక్ డెమాన్స్ట్రేషన్స్ అనేవి, ప్రజాస్వామ్యానికి బద్ధంగా ప్రజల తాలూకు ఇవనేవి నినాదాలు అనేవి ఇప్పుడు లేవండి. ఇప్పుడు అలాంటి పొజిషన్లో జనాలు లేరు. అర్థమైందా? ఇప్పుడు అలాంటి దీనిలో, ఎందుకంటే సూచీ గవర్నమెంట్ మీద చాలా చాలా అప్రతిష్ట రావడం అనేది జరిగింది ఇండియాలో కూడా ఈవెన్. సో మేధావి వర్గాలు కానీ, స్కాలర్స్ కానీ, వీళ్ళు కూడా దీనికి సపోర్ట్ చేయరు. దేనికి? డెమోక్రసీకి అంత దీనిగా లేరు. దట్ ఈస్ ద రీజన్. సో ఈ రీజన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ రీజన్స్ వల్ల ఇండియా అనేది సూచీ గవర్నమెంట్ అంటే సివిలియన్ గవర్నమెంట్ వైపు కాకుండా మిలిటరీ గవర్నమెంట్ వైపే ఉండొచ్చు అని చెప్పి మన ఆథర్ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పారండి. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వండర్ఫుల్ అనాలిసిస్ రిగార్డింగ్ ఇండియా మయన్మార్ రిలేషన్స్. అర్థమైందా? సో ఈ పాయింట్స్ ఏవైతే ఉంటాయో వీటిని డీటెయిల్డ్గా మీరు గుర్తుపెట్టుకోవాలండి. రైట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్ అమ్మా. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఆర్టికల్ ఇన్ గ్రేట్ డీటెయిల్. లెట్ మీ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి నో ఇండియన్ రోల్ ఇన్ డెవలపింగ్ ఈసీటీ ఇన్ కొలంబో. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2. సో ఈ ఆర్టికల్ అంటే బడ్జెట్కి కాకుండా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఇవే వచ్చాయండి, అందుకే ఇవి చెప్తున్నాను. బడ్జెట్ అంతా కలిపి ఒక కాంప్రహెన్సివ్ వీడియో అనేది చేద్దాం, ఓకేనా? నేను టైం చూసుకొని తప్పకుండా చేస్తాను. చూడండి, నో ఇండియన్ రోల్ ఇన్ డెవలపింగ్ ఈసీటీ ఇన్ కొలంబో. వాట్ ఈజ్ మెంట్ బై దిస్ ఈసీటీ? ఈసీటీ అంటే ఏంటి? ఈస్ట్ కంటైనర్ టెర్మినల్. ఈస్ట్ కంటైనర్ టెర్మినల్ ఏదైతే ఉంటుందో దానిలో ఇండియా యొక్క రోల్ ఏదైతే ఉంటుందో దాన్ని ఉపసంహరించుకోవడం అనేది జరిగింది. ఎవరు? శ్రీలంక అనేది తీసివేసిందంట, ఇండియా రోల్ అక్కర్లేదు అని చెప్పి. ఒకసారి చూద్దాం ఈ ఆర్టికల్ ఏంటి, దీని బ్యాక్గ్రౌండ్ నేను డీటెయిల్గా తెలుసుకుందాం, జాగ్రత్తగా వినండి. ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ సమ్ బ్యాక్గ్రౌండ్. కొంత బ్యాక్గ్రౌండ్ అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఏంటి సార్ బ్యాక్గ్రౌండ్ అంటే, రీసెంట్గా 2019లో ఏం జరిగింది అంటే, 2019లో ఏం జరిగింది అంటే 3 కంట్రీస్, 1 శ్రీలంక, 2 ఇండియా, 3 జపాన్, ఈ 3 కంట్రీస్ కలిపి ఒక అగ్రిమెంట్ చేసుకోవడం అనేది జరిగింది. అర్థమైందా? ఒక అగ్రిమెంట్, జాయింట్గా ఒక అగ్రిమెంట్ చేసుకోవడం అనేది జరిగింది. ఏంటి ఆ అగ్రిమెంట్? డెవలపింగ్ ఆఫ్ ఈసీటీ, ఈస్ట్ కంటైనర్ టెర్మినల్ ఇన్ కొలంబో పోర్ట్. కొలంబో పోర్ట్లో ఉండేటటువంటి ఈస్ట్ కంటైనర్ టెర్మినల్ ఏదైతే ఉంటుందో టెర్మినల్ అనేది డెవలప్ చేద్దాము అనేటటువంటి దీంతో ఇదవ్వడం అనేది జరిగిందమ్మ. అర్థమైందా? సో ఈ 3 కంట్రీస్ కలిపి జాయింట్గా ఈసీటీ ఏదైతే ఉంటుందో దీన్ని బిల్డ్ చేయడం అనేది జరుగుతుంది. సో యాజ్ పర్ అగ్రిమెంట్ ద శ్రీలంకన్ పోర్ట్ అథారిటీ ఏదైతే ఉంటుందో ఇది మన తాలూకా ఈసీటీ యొక్క 100% ఓనర్షిప్ అనేది దాని చేతుల్లో ఉంటుంది. కానీ ఫర్ ద డెవలప్మెంట్ అండ్ ఫర్ ద మెయింటెనెన్స్, డెవలప్ చేయడానికి అండ్ మెయింటెనెన్స్ కోసం ఏం చేస్తూ ఉన్నారు? ఈ ఈసీటీకి డెవలప్మెంట్ కోసం, మెయింటెనెన్స్ కోసం ఒక కంపెనీ పెట్టబోతూ ఉన్నారండి. అర్థమైందా? ఒక ప్రాజెక్ట్ అనేది తయారు చేయబోతున్నారు. సో ఏంటది? వైల్ ద టెర్మినల్ ఆపరేషన్స్ కంపెనీ అనేటటువంటి కంపెనీ పెట్టబోతున్నారు. ఈ కంపెనీలో షేర్స్ ఎలా ఉంటాయి? 51% శ్రీలంకన్ పోర్ట్స్ అథారిటీ ఎస్ఎల్పిఏ ఏదైతే ఉంటుందో దానిలో ఉంటుంది, అండ్ 49% కంబైన్డ్ ఫ్రమ్ ఇండియా అండ్ జపాన్, ఇద్దరి వైపు నుంచి ఉండడం అనేది జరుగుతుంది. 49%. గుర్తుపెట్టుకోండి, ఓనర్షిప్ కాదు, మెయింటెనెన్స్ భారం ఏదైతే ఉంటుందో అలా ఇది చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? అండ్ జపాన్ కూడా ఏం చెప్పింది? డెవలప్మెంట్ కోసం శ్రీలంకకి ఏం చేస్తా అని చెప్పింది? 0.1% ఇంట్రెస్ట్ రేట్తో
0.1% ఇంట్రెస్ట్ రేట్తో 40 ఇయర్స్ సాఫ్ట్ లోన్, 40 ఏళ్ళ వరకు లోన్ ఒకటి ఇది చేస్తామని చెప్పడం అనేది జరిగిందమ్మా. అర్థమైందా? రైట్. సో ఇవేవైతే దీనిలో ముఖ్యంగా మన తాలూకు అదానీ గ్రూప్ ఏదైతే ఉంటుందో అదానీ గ్రూప్కి అప్పగించాలని చెప్పి మన ఇండియా ఎప్పటి నుంచో అనుకుంటుంది, ఇండియన్ గవర్నమెంట్, ఈ పోర్ట్ టెర్మినల్ యొక్క డెవలప్మెంట్. అర్థమైందా? సో ఇంతకీ ఈ పోర్ట్ ఎందుకు ఇండియా అండ్ జపాన్ ఇదవ్వడం అనేది చూస్తుంది అంటే ఓవర్ 70% ఆఫ్ ద ట్రాన్స్షిప్మెంట్ బిజినెస్ అట్ ద స్ట్రాటజికల్లీ లొకేటెడ్ ఈసీటీ ఈజ్ లింక్డ్ టు ఇండియా. ఈసీటీ గుండా పాస్ అయ్యేటటువంటి ట్రాన్స్షిప్మెంట్ బిజినెస్లో 70% ఎవరు ఇంక్లూడ్ అవుతారు అంటే ఇండియా. దట్ మే బి ఎయిదర్ ఎక్స్పోర్ట్ ఆర్ ఇంపోర్ట్. ఇండియా ఎక్స్పోర్ట్ చేస్తుంది కానీ లేకపోతే ఇండియాకు వస్తున్నటువంటి షిప్పులు కానీ ఇక్కడ ఈ పోర్ట్ ఏదైతే ఉంటుందో ఈ పోర్ట్లో ఆగడం అనేది జరుగుతుంది. ట్రాన్స్షిప్మెంట్ బిజినెస్ ఏదైతే ఉంటుందో అది ఎక్కువగా ఈ పోర్ట్లో జరగడం అనేది జరుగుతుంది. ద ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ జపాన్ ఈజ్ ద ప్రాజెక్ట్ ఈజ్ బీయింగ్ సీన్ యాజ్ ఏ బిగ్ డెవలప్మెంట్ ఎయిమ్డ్ ఎట్ న్యూట్రలైజింగ్ ద గ్రోయింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ చైనా. మామూలుగా సౌత్ చైనా సీ ఏదైతే ఉంటుందో సౌత్ చైనా సీలోని ఇండియన్ ఓషన్ రీజియన్లోని ఏం జరుగుతుంది, మన తాలూకా చైనా ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉంటుందో చైనా ఇన్ఫ్లుయెన్స్ అనేది పెరుగుతుంది. సో చైనా అనేది ఏం చేస్తుంది, బై యూజింగ్ ఇట్స్ లాంగ్ పాకెట్స్, డీప్ పాకెట్స్, సో తన తాలూకు డబ్బును ఎరగా చూపించి శ్రీలంక లేకపోతే బంగ్లాదేశ్ ఇలాంటి కంట్రీస్ని దగ్గర చేసుకుంటుంది. సో ఇలాంటి స్ట్రాటజిక్ పోర్ట్స్ అనేవి మన లాంటి పెద్ద కంట్రీస్ చేతుల్లో ఉన్నాయనుకోండి, చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉంటుందో ఇన్ఫ్లుయెన్స్ తగ్గేటటువంటి అవకాశం ఉండడం అనేది జరిగింది. అర్థమైందా? ఎందుకంటే తన తాలూకా డెట్ ట్రాప్ పాలసీ అంటాం, అప్పులు ఇచ్చి వాళ్ళ తాలూకా పొలిటికల్ థింగ్స్లో ఎంటర్ అయిపోతూ ఉంటారు. మన తాలూకా బీఆర్ఐ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఏదైతే ఉంటుందో బీఆర్ఐలో భాగంగా ఏం చేసింది మన తాలూకా చైనా, మన తాలూకా శ్రీలంకకి చాలా చాలా డబ్బులు ఇచ్చేయడం అనేది జరుగుతుంది. ఒకవేళ డిఫరెంట్ పోర్ట్స్ కానీ డిఫరెంట్ థింగ్స్ కానీ వాళ్ళ చేతుల్లో ఉన్నాయనుకోండి ఏం జరుగుతుంది, రైట్? సో ఇండియన్ ఓషన్లో మీద ఒక చైనా కమాండ్ అనేది పెరుగుతుంది. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ని బ్యాలెన్స్ చేయాలంటే బోత్ ఇండియా అండ్ జపాన్ బ్యాలెన్స్ చేయగలడం అనేది చేయాలి. సో అందుకోసం అని చెప్పి ఆ పోర్ట్ అనేది చాలా కీలకం. ఎవరికి అంటే మన ఇండియాకి. అర్థమైందా? ఒకవేళ ఆ పోర్ట్ అనేది పొరపాటున 70% షేర్ కదా మన బిజినెస్ అవుతుంది కదా, ఒకవేళ ఆ పోర్ట్ అనేది చైనా తన ఇన్ఫ్లుయెన్స్తో తీసేసుకుందనుకోండి ఏం జరుగుతుంది, మన ఎకానమీకి పెద్ద దెబ్బ తగలడం అనేది జరుగుతుంది, రైట్? సో మన మీద రిటాలియేషన్ కానీ మనకి ఎకానమిక్గా ఎదరకుండా ఉండడం కానీ చైనా చేసేటటువంటి అవకాశం ఉంటుంది, రైట్? దట్ ఈస్ ద మెయిన్ థ్రెట్, దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం. అయితే ఇప్పుడు ఏం చేశారు అంటే ఈ తాలూకా ఇది ఈసీటీ ఎప్పుడైతే ఈ జాయింట్గా డెవలప్ చేస్తామని నిర్ణయించుకున్నారో అప్పటి నుంచి మన తాలూకా ట్రేడ్ గవర్నమెంట్ పోర్ట్ యూనియన్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో, పోర్ట్ యూనియన్ ట్రేడ్ అండ్ యూనియన్స్ ఎవరైతే ఉంటారో, యూనియన్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద వాళ్ళందరూ చాలా ప్రొటెస్ట్ చేయడం అనేది జరిగింది. సో కంప్లీట్గా శ్రీలంక గవర్నమెంటే చూసుకోవాలి దీని తాలూకా ఆపరేషన్, ఫారెన్ రోల్ అనేది ఉండకూడదు, ఫారెన్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ తాలూకా జోక్యం అనేది ఎట్టి పరిస్థితుల్లోనే ఉండకూడదు అని చెప్పి వాళ్ళు అనడం అనేది జరుగుతుంది. అర్థమైందా? వాళ్ళ భయాలు వాళ్ళకు ఉన్నాయి. సో పోర్ట్ అనేది కంప్లీట్గా ప్రైవేటైజ్ అయితే ప్రాబ్లం అవుతుందని కానీ ఇలా డిఫరెంట్ ఇష్యూస్, రైట్? వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి. సో ఏవైతే వాళ్ళందరూ అంటూ ఉండడం వల్ల శ్రీలంకన్ గవర్నమెంట్ రీసెంట్గా ఏం చేసిందంటే ప్రెసిడెంట్ రాజపక్స ఆయన మీటింగ్ పెట్టి కంప్లీట్ 100% దీని తాలూకా వానర్షిప్ ఎలాగో శ్రీలంకన్ పోర్ట్స్ అథారిటీది, దాంతోపాటు దీని తాలూకా ఆపరేషన్ కూడా 100% ఎవరిది అంటే మన తాలూకా శ్రీలంకన్ పోర్ట్స్ అథారిటీదే. ఇండియా అండ్ దాంతోపాటు జపాన్ ఇంక్లూడ్ అవ్వరు. దీనికి రీజన్ ఏం చెప్పారు అంటే మనం పుట్టినటువంటి కొన్ని పాలసీస్ కొన్ని గైడ్లైన్స్ ఏవైతే ఉంటాయో వాటికి వాళ్ళు సమ్మతంగా లేరు, వాళ్ళు ఓకే చెప్పలేదు అని చెప్పడం అనేది జరిగింది. వైల్ ఇండియా అనేది ఏమనుకుంటుంది అంటే నెగోషియేషన్స్ అవుతున్నాయి కదా ఈలోపే సడన్గా మీరుగా అలా డిసిషన్ తీసుకుంటా ఉన్నారు అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఎ పొలిటికల్ మూవ్ ఫ్రమ్ శ్రీలంకన్ గవర్నమెంట్. సో వర్కర్స్ యొక్క ఇవేవైతే ఉంటాయి ఇంట్రెస్ట్ని కాపాడుకోవడానికి, వర్కర్స్ని అట్రాక్ట్ చేయడానికి శ్రీలంక చేసినటువంటి ఒక ఇంపార్టెంట్ థింగ్ అని మనం అనుకోవచ్చు. అర్థమైందా? రైట్. కానీ ఇండియాకి మాత్రం ఇట్ ఈస్ స్ట్రాటజికల్లీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఎకనామికల్లీ కూడా చాలా ఇంపార్టెంట్. అర్థమైందా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. ఈ ఈసీటీ ఏదైతే ఉంటుందో ఈసీటీ గురించి మనకి ఈస్ట్ కంటైనర్ టెర్మినల్ గురించి మీకు డీటెయిల్డ్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఆర్టికల్ ఇన్ డీటెయిల్ అమ్మా. లెట్ మీ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సెరో సర్వే షోస్ 56% హ్యావ్ యాంటీబాడీస్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 హెల్త్, జిఎస్ పేపర్ 3 సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా మాట్లాడతాం. సో
ఇంపార్టెంట్ టెర్మినాలజీ రావడం అనేది జరిగింది. జాగ్రత్తగా వినండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రీసెంట్గా ఏం జరిగింది అంటే ఢిల్లీ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో, ఢిల్లీ గవర్నమెంట్ హ్యాస్ ఆర్గనైజ్డ్ 5th సెరోలాజికల్ సర్వే. 5వ సెరో సర్వే ఏదైతే ఉంటుందో అది చేయడం అనేది సెరోలాజికల్ సర్వే పూర్తిగా అంటారు. షార్ట్లో ఇఫ్ యూ కట్ షార్ట్ ఇట్స్ సెరో సర్వే అని కూడా అంటారు. సెరో సర్వే అంటే దానిలో ఏం చేస్తారంటే బ్లడ్ శాంపిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇది చేస్తారు. అండ్ దే లుక్ ఫర్ యాంటీబాడీస్ ఏవైతే ఉంటాయో యాంటీబాడీస్ కోసం చూడడం అనేది జరుగుతుంది. పర్టికులర్ డిసీజ్కి యొక్క యాంటీబాడీస్ ఏవైతే ఉంటాయో వాటి గురించి చెక్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో దానిలో ఇది చేయడం అనేది జరుగుతుంది. అయితే ఏం చెప్పారు అంటే అబౌట్ 56% ఆఫ్ ద ఓవర్ 28,000 పీపుల్ హూజ్ బ్లడ్ శాంపిల్స్ వర్ కలెక్టెడ్. మొత్తం ఈ సెరో సర్వే అనేది ఎంతమంది మీద చేశారు? 28,000 మంది ప్రజల మధ్య చేయడం అనేది జరిగింది. దీనిలో 56% పీపుల్ ఎవరైతే ఉంటారో 56% పీపుల్లో యాంటీబాడీస్ అనేవి కనిపించాయంట. సో దీన్ని సెరో ప్రివలెన్స్ అంటారండి. సో యాంటీబాడీస్ ఎంతమందిలో అయితే విజిబుల్గా కనిపిస్తాయో దాన్ని ఏమంటాము? ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇండివిజువల్స్ ఇన్ పాపులేషన్ విత్ స్పెసిఫిక్ యాంటీబాడీస్, దాన్ని సెరో ప్రివలెన్స్ అంటాం. సో సెరో ప్రివలెన్స్ రేట్ ఎంత? 56%గా ఉండడం అనేది జరిగింది. అర్థమైందా? ఇన్ సమ్ డిస్ట్రిక్ట్స్, కొన్ని జిల్లాల్లో ఈ తాలూకా వాల్యూ ఏదైతే ఉంటుందో ఇది కాస్త హయ్యర్గా కూడా, ఢిల్లీలో హయ్యర్ కూడా ఉండడం అనేది జరిగిందండి. అండ్ కొన్ని అదర్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిలో లోవర్గా కూడా ఉండడం అనేది జరిగింది. ఆన్ ఎన్ యావరేజ్ 56% ఉండడం అనేది జరిగింది అని చెప్తున్నారు. ఎందుకు సెరో ప్రివలెన్స్ అనేది ఇంపార్టెంట్? సెరో ప్రివలెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు రీచ్ హెర్డ్ ఇమ్యూనిటీ అండి. మీరు ఈ పదాలన్నీ ఆల్రెడీ చాలాసార్లు చదువుకునే ఉన్నారనుకుంటున్నా, బట్ ఆర్టికల్లో మళ్ళీ వచ్చాయి, అందుకోసమనే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా. హెర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటి? మాస్ పాపులేషన్కి, ఒక పాపులేషన్లో ఎక్కువ మందికి వ్యాధి వచ్చేసింది అనుకోండి, సో వాళ్ళ బాడీలో యాంటీబాడీస్ ఫామ్ అయిపోతాయి. సో తర్వాత వాళ్ళకి వ్యాధి వచ్చే అవకాశం అనేది ఉండదు. వెన్ ఎ లార్జర్ పార్ట్ ఆఫ్ ద పాపులేషన్ డెవలప్స్ యాంటీబాడీస్ అండ్ బికమ్స్ ఇమ్యూన్ టు ద వైరస్. ఎక్కువ మందికి వ్యాధి వచ్చి తగ్గిపోయింది అనుకోండి, వైరస్కి ఇమ్యూన్ అయిపోయారు అనుకోండి, ఏం జరుగుతుంది? ద చైన్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఈజ్ బ్రోకెన్. సో ఆ చైన్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఏదైతే ఉంటుందో అది ఇదైపోతుంది. అండ్ దిస్ రెడ్యూసెస్ ద స్ప్రెడ్ ఆఫ్ ద డిసీజ్ అండ్ దిస్ ఈజ్ కాల్డ్ హెర్డ్ ఇమ్యూనిటీ. సో ఇదేం చేస్తుంది? డిసీజ్ యొక్క స్ప్రెడ్ ఏదైతే ఉంటుందో దాన్ని తగ్గిస్తుంది. సో దాన్నే ఏమంటాము? ఈ ఇన్సిడెంట్నే ఏమంటాము? ఈ తాలూకా ఫినామినన్నే ఏమంటాము అంటే హెర్డ్ ఇమ్యూనిటీ అనడం అనేది జరుగుతుంది. సో హయ్యర్ సెరో ప్రివలెన్స్ ఎంత ఎక్కువ ఉంటే అంత త్వరగా హెర్డ్ ఇమ్యూనిటీకి మనం వెళ్ళడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఢిల్లీ ఈజ్ క్లోజ్ టు హెర్డ్ ఇమ్యూనిటీ అని చెప్పడం అనేది జరుగుతుంది. మామూలుగా జూన్లో చేసినటువంటి సెరో సర్వేలో ఎంత ఉంది అంటే 23.4 పీపుల్కి ఏమొచ్చింది అంటే యాంటీబాడీస్ వచ్చినాయి, బాడీలో ఎగ్జిబిట్ అయినాయి. ఆగస్ట్లో చూసుకుంటే 29.1 పీపుల్కి ఎగ్జిబిట్ అయినాయి. దాంతోపాటు సెప్టెంబర్లో చూసుకుంటే కాస్త తగ్గింది, మళ్ళీ 25.5% ఇది అవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు జాన్వరిలో చెక్ చేస్తే ఎంత వచ్చింది? ఏకంగా 56% రావడం అనేది జరిగింది. 50 to 60% సెరో ప్రివలెన్స్ ఉంటే ఒక జనాభాలో 50 నుంచి 60% మందికి ఒకవేళ ఇది ఉందనుకోండి, ఏది యాంటీబాడీస్ జనరేట్ అయ్యాయి అనుకోండి, వి ఆల్మోస్ట్ రీచ్డ్ హెర్డ్ ఇమ్యూనిటీ అన్నట్టు. సో ఢిల్లీ ఇప్పుడు హెర్డ్ ఇమ్యూనిటీ ఆల్మోస్ట్ రీచ్ అయింది అని చెప్పి మన తాలూకా సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పడం అనేది జరుగుతుందమ్మ. అర్థమైందా? రైట్. సో లెట్స్ లుక్ ఎట్ సెరో సర్వేలెన్స్ అంటే ఏంటో చూసుకుందాం ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో. జాగ్రత్తగా వినండి. సెరో సర్వేలెన్స్ అన్న సెరో సర్వే అన్న రెండు ఒకటే. సో దీనిలో భాగంగా ఏం చేస్తారు? ఈ డిటెక్ట్ స్పెసిఫిక్ యాంటీబాడీస్ ఏవైతే ఉంటాయో వాటిని డిటెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. దాంతోపాటు పాస్ట్ ఇన్ఫెక్షన్స్, ముందుగా ఏవైనా ఆ బాడీలో ఇన్ఫెక్షన్స్ వచ్చాయో లేదో కూడా ఈ టెస్ట్లు ఏవైతే ఉంటాయో ఈ టెస్టుల్లో చెప్పడం అనేది జరుగుతుంది. సో ప్రజెంట్ ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ సెరో సర్వేలో ఏం చేస్తూ ఉన్నారంటే దే ఆర్ లుకింగ్ ఫర్ IgG. దిస్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ యాంటీబాడీ, ఇమ్యునోగ్లోబిన్ G అండి. దిస్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ యాంటీబాడీ. ఎప్పుడు ఇది డెవలప్ అవుతుందంటే COVID-19 అటాక్ అయింది అనుకోండి, అప్పుడు ఈ యాంటీబాడీ అనేది డెవలప్ అవుతుంది. ఎందుకు యాంటీబాడీ అంటే ఏంటి సార్? ఒక మనిషి ఉన్నాడండి, ప్యాథోజన్ ఎంటర్ అయింది అనుకోండి, ఒక వైరస్ అనేది అటాక్ అయింది అనుకోండి, దిస్ బాడీ తాలూకా ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఇమ్యూన్ సిస్టమ్ అలర్ట్ అయిపోతుందండి ఆ ఫారెన్ పార్టికల్కి తగినట్టుగా. సో ఇమ్యూన్ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే ఇట్ రిలీజెస్ యాంటీబాడీస్. దీన్ని ఈ వైరస్ ఏదైతే ఉంటుందో దీన్ని యాంటీజన్ లేదా ప్యాథోజన్ అంటాం.
దీనికి ఎగెనెస్ట్గా దీంతో ఫైట్ చేసేవేంటి? యాంటీబాడీస్. అర్థమైందా? యాంటీబాడీస్, ఒకవేళ యాంటీబాడీస్ ఆ బ్లడ్లో కనిపించేంటి దాని అర్థం ఏంటి? ఆల్రెడీ ఆ పలానా వైరస్ అనేది ఆల్రెడీ అటాక్ అయింది ఆయన వ్యక్తికి అని అర్థం. అర్థమైందా? సో ఇది ఇమ్యునోగ్లోబిన్ జీ. ఇట్ విల్ బి యూజ్డ్ టు మానిటర్ ట్రెండ్స్ ఇన్ ప్రివలెన్స్ ఆఫ్ ద నోవెల్ కరోనా వైరస్ ఇన్ఫెక్షన్. ఇది ఎందుకు ఇది చేస్తారు అంటే, కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ ఏదైతే ఉంటుందో దాని తాలూకా ప్యాటర్న్ ఎలా ఉంది, విజృంభిస్తుందా లేకపోతే ఏం జరుగుతుంది, అర్థమైందా? ఎంతమంది కరోనా వైరస్కి హెడ్ ఇమ్యూనిటీ పొందారు, ఎంతమంది ఇమ్యూన్ అయ్యారు, ఎంతమందికి వ్యాక్సిన్ అనేది అవసరం. సో ఈ యాంటీబాడీస్ ఉన్న వాళ్ళకి వ్యాక్సిన్ కాస్త లేట్ చేసినా పర్లేదు. అండ్ ఇప్పుడు 56%కి యాంటీబాడీస్ జనరేట్ అయ్యా అంటున్నారు. ఇంకొక 44 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జనరేట్ అవ్వాలా, వీళ్ళకి మొదటి వ్యాక్సినేషన్ ఇవ్వాలి. వీళ్ళకి వ్యాక్సిన్ ఇవ్వకూడదా సార్ అంటే కాదు, వీళ్ళకి మొదట ఇవ్వాలి అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. సో సెరో సర్వే అనేది ఇలాంటి ప్రిఫరెన్సెస్ అండ్ వల్నరబుల్ పీపుల్ని గుర్తించడానికి వాటికి ఉపయోగపడడం అనేది జరుగుతుంది. అర్థమైందా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సెరో సర్వైలెన్స్, సెరో ప్రివలెన్స్, హెర్డ్ ఇమ్యూనిటీ అండ్ ఆల్. మీ అందరికీ అన్ని ఆర్టికల్స్ డీటెయిల్డ్గా అర్థమయ్యాయనే అనుకుంటున్నానమ్మా. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ హిందూ అనాలిసిస్. సో మీరందరూ చక్కగా ప్రిలిమ్స్ 2021కి సీరియస్గా ఇది చేయాలనుకున్నా, లేకపోతే 2022లోనే అటెంప్ట్ ఇస్తాను, 2021 కాంప్రహెన్సివ్గా నేర్చుకుంటాను, ఎందుకు నేను టైం వేస్ట్ చేయడం, ఇది కూడా నేర్చుకుంటే నాకు హెల్ప్ అవుతుంది కదా అని మీకు అనిపించిన, సో ఎప్పుడు లేట్ అనేది చేయమాకండి. వాట్ యు ఆర్ థింకింగ్ ఈజ్ రైట్. మీకు అనిపిస్తుంది కరెక్ట్ అండి, మీకు చాలా యూజ్ ఉంటుంది. సో మిమ్మల్ని మీరు నమ్మి జాయిన్ అవ్వండి. అర్థమైందా? సో జాయిన్ అవ్వాలంటే ఇది ప్రత్యూష మేడం నెంబరు. 10,000 రూపాయలు ఫీజు, 5,000 రూపాయలు చొప్పున 2 ఇన్స్టాల్మెంట్లలో కట్టొచ్చు. డోంట్ టేక్ ఇట్ యాజ్ ఎ ఛాన్స్, జాయిన్ నౌ అండ్ మాస్టర్ కరెంట్ అఫైర్స్ ఇన్ ప్రిలిమ్స్ 2021. రైట్. So thank you so much Amma. Keep supporting us like this. Keep sharing our videos with other people as well. అందరితో మిగిలిన మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.